Learners come. Okay, so I'm the host. Let's go quickly. సో టుడే టాపిక్స్ అన్ని తొందర కంప్లీట్ చేద్దాము. ఓకేనా? చేసి ప్రతి ఒక్కటి మళ్ళీ హ్యాండ్స్ ఆన్ లో చూపిస్తాను ఎట్లా చేయాలి, ఏ విధంగా వర్క్ చేయాలనేది. సో ద ఫస్ట్ థింగ్ వాస్ టుడే వాస్ కాన్సెప్ట్ ఏంటంటే మల్టీ పార్ట్ అప్లోడ్. సో ఎప్పుడైనా కానీ ఏడబ్ల్యూఎస్ మల్టీ పార్ట్ అప్లోడ్ అనేది ఎందుకు, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎప్పుడైనా గుర్తుంచుకో, వై వీఆర్ డూయింగ్, వాట్ ఈస్ ద రీజన్, అసలు ఒక బిజినెస్ యూస్ కేస్ లో ఎందుకు వచ్చింది మనకి. ఓకేనా? ద నేమ్ ఇట్ సెల్ఫ్ యూ సే యూ కాల్ ఇట్ యాజ్ ఏడబ్ల్యూఎస్ మల్టీ పార్ట్ అప్లోడ్. ఓకే, ఏడబ్ల్యూఎస్ S3 మల్టీ పార్ట్ అప్లోడ్. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఈరోజు నువ్వు ఏం చేస్తున్నావు, ఒక ఫైల్ ఏదైతే ఉందో, ఒక 100 MB ఫైల్ కానీ, అవునా, ఒక 200 300 MB ఫైల్ కానీ నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు అప్లోడ్ చేస్తున్నావు. ఏ ఫైల్ అని ఎలా ఉంటుంది, లెట్స్ అజ్యూమ్ ఇది ఒక 100 MB ఫైల్ అనుకుందాం. ఓకే, సో ఈ 100 MB ఫైల్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, ఈ ఫైల్ అనేది మనకి చంక్స్ లా డివైడ్ చేస్తారు. ఎప్పుడైనా ఏమంటారు, చంక్స్. చంక్స్, ఒక ఫైల్ని ఒక చంక్ అంటారు. ఇప్పుడు ఫైల్ ఒక చిన్న పార్ట్ని చంక్ అంటారు అనమాట. ఎప్పుడైనా కానీ ఈ 100 MB ఫైల్ ఇది ఒక 10 GB 10 MB ఇది ఒక 10 MB చంక్, ఇది ఒక 10 MB చంక్ అంటారు. అవునా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏముంది, ఏడబ్ల్యూఎస్ S3 ఉంది. అవునా? లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఎప్పుడైనా కానీ నువ్వు ఈ యొక్క పార్ట్, నువ్వు ఎప్పుడైతే ఏడబ్ల్యూఎస్లో ఒక ఫైల్ అనేది అప్లోడ్ చేసినావో, అప్లోడ్ చేస్తున్నప్పుడు ఏం చేస్తుందంటే ఏడబ్ల్యూఎస్ అనేది ఏడబ్ల్యూఎస్ ఫైల్ మొత్తాన్ని అప్లోడ్ చేయదు. నువ్వు చేసిన అప్లోడ్ ఫైల్ ఏదైతే ఉందో దాన్ని చంక్స్ లా డివైడ్ చేసి ఈచ్ చంక్ని ఏం చేస్తుంది, ఈ చంక్ని ఏడబ్ల్యూఎస్లో అప్లోడ్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో నిన్న ఒకటి జరిగింది గుర్తుందా, నిన్న నేను అప్లోడ్ చేసేటప్పుడు ఒక ఫైల్ని ఒకసారి నా ఇంటర్నెట్ డిస్కనెక్ట్ అయిపోయింది. నేను మళ్ళీ ఏం చేశాను, మళ్ళీ మళ్ళీ రియా అవునా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా కానీ ఏడబ్ల్యూఎస్కి నువ్వు అప్లోడ్ చేస్తున్నప్పుడు, అవునా, ఇది మధ్యలో డిస్కనెక్ట్ అయింది అనుకో, నువ్వేం చేస్తావు, మళ్ళీ అప్లోడ్ చేస్తావు. లెట్స్ ఇప్పుడు మన దగ్గర 100 MB ఫైల్ ఉంది, అవునా. బట్ ఎంటర్ప్రైజ్ ఒక అప్లికేషన్స్ లో కావచ్చు, డిఫరెంట్ అప్లికేషన్స్ లో పోతే కొన్ని లైక్ యూనో సో మచ్ ఆఫ్ టెరాబైట్స్. ఫైల్ ఉంటుంది. 1 TB ఫైల్ ఉండొచ్చు ఒక్కొక్కసారి, అవునా. మై పెద్ద పెద్ద ఫైల్స్ ఉంటాయి. సో నువ్వు చెప్పు, మనం ఒక 100 MB ఫైల్ని, ఒక 10 GB ఫైల్ని అప్లోడ్ చేయడానికి మనకి, లెట్స్ అజ్యూమ్ 1 GB ఫైల్ని అప్లోడ్ చేయడానికి మనకి 1 minute పట్టింది. 10 GB ఫైల్ని అప్లోడ్ చేయడానికి ఎంత టైం పడుతుంది, ఆబ్వియస్లీ 10 minutes పడుతుంది. అదే 1 TB ఫైల్ చేయడానికి ఎంతసేపు పడుతుంది, లెట్స్ టేక్ ఎగ్జాంపుల్, మనకు 3-4 అవర్స్ పట్టింది అనుకుందాం. ఈ 3-4 అవర్స్ లో వాట్ ఎవర్ సమ్ బ్రేక్ డౌన్ అవ్వచ్చు, సమ్ ఇంటర్నెట్ గ్లిచ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ సమ్ ఎక్స్ రీజన్, ఇంజనీర్కి ఏదో అయింది. అప్పుడు ఏమైంది, అంతా వెళ్ళిపోద్ది కదా, రీస్టార్ట్ చేయాలి కదా. అంటే వాట్ ఈస్ ప్రాబ్లం నెంబర్ 1 అంటే, ఎప్పుడైనా కానీ ఇది బ్రేక్ అవ్వచ్చు, అప్లోడ్ ఏమవచ్చు, బ్రేక్ అవ్వచ్చు. ఓకే, అంటే దెర్ ఇస్ అనదర్ ప్రాబ్లం నెంబర్ 1. అండ్ ప్రాబ్లం నెంబర్ 2 ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడైనా కానీ మనము ఒక ఫైల్ తీసుకుందాం, ఇన్ టర్మ్స్ ఒక చిన్న ఒక ఆస్పెక్ట్ మాట్లాడుకుందాం. ఓకేనా? అదేంటంటే, ఆన్ యువర్ డే లైఫ్లో, ఓకే, హౌ ఐ కెన్ సే. సో ఇది ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు నీ ప్లే స్టోర్ ఉంది అన్నా, ప్లే స్టోర్లో నువ్వు ఎప్పుడైనా కానీ ఒక 100 ఫోన్ ఆడినప్పుడు ప్లే స్టోర్లో ఒక యాప్ డౌన్లోడ్ చేసినావు, అవునా. నీకు ఇంటర్నెట్ ఏదో గ్లిచ్ వచ్చింది, ఆగిపోయింది. సో ఒక 100 అదే లెట్స్ ఒక 50 MB ఉంది అనుకుందా యాప్ అనేది ప్లే స్టోర్ నుంచి. కానీ నువ్వేం చేసినావు, ఒక 20 GB డౌన్లోడ్ చేసినావు, ఒక 20 MB డౌన్లోడ్ చేసినావు, సారీ. రిమైనింగ్ 30 MB ఏదైతే ఉందో సమ్ ఇంటర్నెట్ వల్ల నువ్వు చేయలేదు, డౌన్లోడ్ ఏమవుతుంది, స్టాప్ అయిపోతుంది. లోడింగ్ లోడింగ్ లోడింగ్. అవునా. సో మళ్ళీ ఎప్పుడైతే నీకు ఇంటర్నెట్ బ్యాక్ అయిందో, మళ్ళీ ఆ 20 MB నుంచి స్టార్ట్ అయితే మళ్ళీ రీస్టార్ట్ అవుతుందా. 20 M నుంచి రెజ్యూమ్ అవుతుంది. పాజ్ అయ్యి తర్వాత రెజ్యూమ్. ఓకే, బట్ యూ అబ్జర్వ్ క్లోజ్లీ. ఓకే, నాకు కొన్నిసార్లు ఏమైందంటే, యూనిట్ టు యూనిట్ టు రీస్టార్ట్ ద డౌన్లోడ్. ఇట్ వోంట్ ఆటోమేటిక్లీ డౌన్లోడ్, యూనిట్ టు క్లిక్ ఆన్ ఇట్, యూనిట్ టు రీస్టార్ట్ ఇట్ అగైన్. సో అప్పుడు ఏమైంది, బ్యాక్ ఎండ్ లో డేటాబేస్ లో బ్యాక్ ఎండ్ డౌన్లోడింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది, యూ నీట్ టు రీస్టార్ట్ ఫ్రమ్ జీరో అగైన్. సో యువర్ ప్లాట్ఫామ్ డోంట్ నో నేను ఎంతవరకు డౌన్లోడ్ చేశాను, నాకు తెలియదు అనమాట. సేమ్ ద వే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 100 MB ఫైల్ ఉంది, అంటే దాన్ని నేను చంక్స్ లో డివైడ్ చేశాను. నేను ఇక్కడ AWS లో నేను ఏం చేశాను, AWS S3లో నేను అప్లోడ్ చేశాను. ఒక ఒక 2 places వరకు అప్లోడ్ చేశాను, అప్పుడు బ్రేక్ డౌన్ అయింది. సో నెక్స్ట్ టైం మళ్ళీ నేను ఎప్పుడైతే అప్లోడ్ చేస్తున్నానో, ఈ ఏడబ్ల్యూకి తెలుసా, ఏడబ్ల్యూఎస్కి తెలియదు నేను ఎంతవరకు అప్లోడ్ చేశాను ఫైల్ని అనేది. నువ్వు మళ్ళీ రీస్టార్ట్ చేయాలి జీరో నుంచి. అందుకని ఏంటంటే, ఈ యొక్క ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి ఏడబ్ల్యూఎస్ ఏం చేసిందంటే ఒక మల్టీ పార్ట్ అప్లోడ్ మల్టీ అనేది పార్ట్. వచ్చింది. ఓకేనా? సో
నీకు ఇందాక చెప్పాను, ఎప్పుడైతే నువ్వు ఒక ఏడబ్ల్యూఎస్ రీజియన్లో నువ్వు స్టోర్ చేస్తున్నావో ఏడబ్ల్యూఎస్ డైరెక్ట్ నీ ఫైల్ని ఏడబ్ల్యూఎస్ S3లోకి తీసుకోదు. ఏడబ్ల్యూఎస్ ఏం చేస్తుందంటే ఎప్పుడైనా కానీ ఒక టెంపరీ స్టోరేజ్ని క్రియేట్ చేస్తుంది. ఏమంటారు? ఆ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఒక అవైలబిలిటీ జోన్లో ఒక టెంపరీ స్టోరేజ్లో క్రియేట్ చేసి వన్స్ ఆ టెంపరీ స్టోరేజ్లో కంప్లీట్గా అప్లోడ్ అయిన తర్వాతనే ఏడబ్ల్యూఎస్ S3 తీసుకుంటుంది. ఈ జస్ట్ మ్యాటర్ ఆఫ్ మిల్లీ సెకండ్స్లో జరుగుతూ ఉంటాయి ఈ పనులన్నీ. ఓకేనా? సో కానీ ఎప్పుడైతే నీకు ఇందాక ఏం చెప్పాను, అప్లోడ్ అనేది ఎక్కడైనా బ్రేక్ అవ్వచ్చు, నెట్వర్క్ బ్యాండ్ విత్ అవుతూ ఏమైనా జరగవచ్చు, అంటే మనకి తెలియదు ఎంతవరకు మన ఫైల్ అన్నది అప్లోడ్ అయింది, రీఅప్లోడ్ ఎంతవరకు చేయాలనేది తెలియదు. అండ్ మోర్ ఎవర్ ఎప్పుడైనా కానీ ఇది సీక్వెన్షియల్ అప్లోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా? దెర్ ఇస్ ఎ థింగ్ కాల్ సీక్వెన్షియల్ అప్లోడ్. సీక్వెన్షియల్ అప్లోడ్ అంటే ఏంటి? మన దగ్గర 100 MB ఫైల్ ఉంది, ప్రతి ఒక్కటి 10 MB చంక్స్ ఉన్నాయి. అంటే ఒక చంక్ వెళ్ళిన తర్వాత ఇంకో చంక్ వెళ్తుంది, దట్స్ కాల్ సీక్వెన్స్. ఒక చంక్ వెళ్ళిన తర్వాత ఇంకో చంక్, ఇంకో చంక్ వెళ్ళిన తర్వాత ఇంకో చంక్, ఇంకో చంక్ వెళ్ళిన తర్వాత ఇంకో, అట్లా ఒక సీక్వెన్షియల్ అప్లోడ్ ఏదైతే ఉందో అలానే మాత్రం వెళ్తుంది. ఓకేనా? సో దీన్ని మనం ఇప్పుడు నువ్వు చెప్పు, అది ఒక 1 TB ఫైల్ ఉంది. సో డెఫినెట్గా సీక్వెన్షియల్ అప్లోడ్ అయింది అనుకోండి, పర్ఫార్మెన్స్ అనేది లో అయిపోతుంది. ఓకేనా? సో దీన్ని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు కూడా మనం మాట్లాడుకుందాం బై యూజింగ్ AWS S3. సో నీకు అర్థమైంది కదా ప్రాబ్లమ్స్ అనేది ఏదైతే ఉందో. సో ఇప్పుడు వెన్ యూ యూజింగ్ AWS మల్టీ పార్ట్ అప్లోడ్స్ ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర ఒక ఫైల్ ఉంది, సేమ్ ఇందాక మన దగ్గర ఏదైతే ఫైల్ ఉందో ఒక 100 MB ఫైల్ ఉంది, మళ్ళీ సేమ్ ఒక్కొక్కటి ఎంత ఉంది, 10 MB చంక్స్లా డివైడ్ అయింది. ఓకేనా? ఇక్కడ AWS S3 మనకు ఉంది. ఇక్కడ అప్లోడ్ ఎలా జరుగుతుంది అంటే, ఫస్ట్ ఇక్కడ ఒక టెంపరీ స్టోరేజ్ ఉంది మన దగ్గర. నేను ఇందాక ఏం చెప్పాను, ఒక టెంపరీ స్టోరేజ్లో మనం పెట్టాం కదా. అప్పుడు నువ్వు ఏం చేస్తావు, ఎప్పుడైతే నువ్వు ముందు అప్లోడ్ చేసే ముందు నువ్వు ఏం చేస్తావు అంటే AWSకి ఒక రిక్వెస్ట్ పెడతావు, హే నేను AWS మల్టీ పార్ట్ అప్లోడ్ అనే దాన్ని ఏదైతే ఉందో దాన్ని నేను ఉపయోగిస్తున్నానని AWSకి చెప్తావు అప్లోడ్ చేయకముందే. అప్పుడు నీకు ఏం చేస్తుంది అంటే AWS నీకు ఈ టెంపరీ స్టోరేజ్ యొక్క ఐడి అనేది ఏదైతే ఉందో ఐడి నీకు పంపిస్తుంది. ఎవరికి పంపిస్తుంది? యూజర్కి పంపిస్తుంది. ఓకే? ఎప్పుడైనా కానీ నువ్వు నెక్స్ట్ టైం యూజర్ ఎప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాడో మల్టీ పార్ట్ ఉపయోగించి ఈ చంక్తో పాటు ఏం చేస్తుందంటే, ఈ చంక్తో పాటు ఈ యొక్క టెంపరీ స్టోరేజ్ ఐడిని పంపిస్తుంది. అది ఇక్కడ మళ్ళీ ఈ చంక్ అప్లోడ్ అప్పుడు ఆ పర్టికులర్ 10 MB పంపిస్తుంది, అండ్ దాంతోపాటు టెంపరీ ఐడి పంపిస్తుంది. హే ఇది 10 MB ఫైల్ చంక్, అవును నేను ఒక 100 MB ఫైల్ని అప్లోడ్ చేయాలనుకున్నాను. అంటే ఈ టెంపరీ స్టోరేజ్ యొక్క ఐడి ఉంది చూసిన, స్టోరేజ్ మనం ఎక్కడైతే అప్లోడ్ చేస్తున్నా మనకంటూ ఒక బకెట్ అంటే ఒక చిన్న స్పేస్ క్రియేట్ చేస్తుంది. ఆ స్పేస్కి ఒక ఐడి మెన్షన్ చేస్తుంది. సో మనం ఏం చేస్తున్నాం, చంక్ని ఐడిని కలిపి పంపిస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, డైరెక్ట్గా టెంపరీ స్టోరేజ్ దగ్గరికి వెళ్తుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన యూస్ కేసు మనం మాట్లాడుకుందాం. లెట్ మీ కంప్లీట్, నువ్వు మన క్వశ్చన్స్ మాట్లాడుకుందాం. ఓకే? సో మనం ఏం చేస్తున్నాం అంటే, నెక్స్ట్ టైం మనకి ఫస్ట్ ఈ యూస్ కేసు ఏంటి, మనకి బ్రేక్ డౌన్ అయింది, ఇంటర్నెట్ బ్రేక్ డౌన్ అయిపోయింది. ఇంటర్నెట్ బ్రేక్ డౌన్ అయినప్పుడు ఈ 2 పార్ట్స్ అప్లోడ్ అయినాయి, రిమైనింగ్ 8 పార్ట్స్ అప్లోడ్ అవ్వలేదు. బట్ నీ దగ్గర ఏముంది, నీ దగ్గర ఈ టెంపరీ స్టోరేజ్ ఐడి ఉంది. నెక్స్ట్ టైం ఎప్పుడైతే రీస్టార్ట్ అవుతుందో, హే ఇట్ విల్ సెండ్ టు అగైన్ దట్ పర్టికులర్ పాయింట్. హే నా దగ్గర ఉంది కదా, ఇట్ విల్ సెండ్ ఇట్. ఎప్పుడైతే ఇక్కడ 10 చంక్స్ అయితే ఇక్కడికి వస్తాయో, నీ పార్ట్ అప్లోడ్ అయిపోయిందా లేదా, నీ 10 చంక్స్ కావాలనుకుంది వచ్చింది కదా, దెన్ ఇట్ విల్ స్టోర్ ఇట్ ఇన్ ద AWS S3. అంటే ఇందాక మనం ఏదైతే నెట్వర్క్ బ్యాండ్ విత్ బ్రేక్ డౌన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఓవర్కమ్ చేసినో లేదా. ఓకే? అండ్ సెకండ్ థింగ్, నేను ఇందాక ఒకటి మాట్లాడుకున్నాను రిగార్డింగ్ ద పర్ఫార్మెన్స్ ఇష్యూ. పర్ఫార్మెన్స్ ఇష్యూ అంటే ఏంటి, ఇది ప్రతి ఒక్కటి సీక్వెన్షియల్గా అప్లోడ్ అవుతుందని చెప్పాను కదా నేను. సీక్వెన్షియల్ అంటే ఒకదాని తర్వాత అప్లోడ్ అవుతుంది అన్నాను. కానీ మనకేం కావాలి, ప్యారల్ అప్లోడ్ కావాలి. ప్యారల్ అప్లోడ్ అంటే ఏంటి, ద డిఫరెన్స్ ఈజ్ సింపుల్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సీక్వెన్షియల్ అంటే ఏంటి, ఇట్లా నీకు ఫైల్ ఉంది AWSలోకి, నీకు ఏమైంది AWS S3లోకి ఒక్కొక్కటి ఇలా వెళ్తూ ఉంటుంది అనమాట. అర్థమైందా? వేరేస్ ప్యారల్ అప్లోడ్ అంటే నీ దగ్గర ఇలా ఇన్ని ఫైల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర 10 ఫైల్స్ ఉన్నాయి అనుకుందాం, అవునా? దిస్ ఈజ్ AWS S3 బకెట్ అనుకుందాం, అవునా? వాట్ ఇట్ విల్ డూ, డైరెక్ట్ లీడ్ ఫ్రమ్ డే ఫస్ట్ సెకండ్ నుంచి, అవునా, పేర్లల్గా చంక్ నెంబర్ 2, చంక్ నెంబర్ 3 అనేది డైరెక్ట్గా AWS S3లోకి అప్లోడ్ అవుతాయి. దిస్ ఇస్ కాల్డ్ పేరల్ అప్లోడింగ్. సో ఈ పేరల్ అప్లోడింగ్ వల్ల నీకు ఏమవుతుందంటే పర్ఫార్మెన్స్ అనేది హైగా ఉంటుంది, డ్యూరబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది, నీకు తొందరగా వెళ్ళిపోతుంది, టైం తక్కువ అయిపోతుంది బై యూజింగ్ ద బ్యాచ్ ఆపరేషన్స్. ఓకేనా? సో జస్ట్ గివ్ ఎ సింపుల్ ఎగ్జాంపుల్ అనమాట. నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వడానికి ఈ ఈ ఈ యొక్క డయాగ్రామ్ చూపిస్తున్నాను నేను. ఓకేనా? ఒక లార్జ్ ఫైల్ అనేది నీకు ఏ విధంగా కన్వర్ట్ అయింది ఇక్కడ చూసాను.
ఒక లార్జ్ ఫైల్ ఉంది, దాన్ని ఏ విధంగా కన్వర్ట్ చేశారు? చిన్న 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 చంక్స్గా కన్వర్ట్ చేశారు. చంక్స్ కన్వర్ట్ చేస్తే ఏంటి? స్ప్లిట్ ఇంటూ పార్ట్స్, 10 parts to S3 అన్న లార్జ్ ఆబ్జెక్ట్. అంటే ఇక్కడ దీన్ని పెద్దదాన్ని చిన్న చిన్నగా చేసినాము, పంపించినాము, మళ్ళీ ఏమైపోయింది? లార్జ్ ఆబ్జెక్ట్గా అయిపోయింది. ఇక్కడ నువ్వు చూడు, ఒక ఫైల్ అనేది ఇలా ఉంది అన్న. ప్యారల్ అప్లోడ్ అంటే చెప్పాను కదా నీకు ఏంటో. ఇట్లా ఇప్పుడు చూడు, ఒక 100 GB ఫైల్ అనుకుందాం, 25 GB, 25 MB, 25 MB, 25 MB, 25 MB పోయింది, డైరెక్ట్గా అప్లోడ్ అయింది. దిస్ ఈస్ కాల్డ్ మల్టీ పార్ట్ అప్లోడ్. ఓకేనా? అండ్ చూడు, మల్టీ పార్ట్ అప్లోడ్, డౌన్లోడ్ యూజింగ్ అండ్ ఒకటి. ఈ మల్టీ పార్ట్ అప్లోడ్ అనేది నీకు కన్సోల్లో ఉండదు. కన్సోల్ అంటే ఏంటి చెప్పనా? అంటే ఇందాక నిన్న మనం ఏం చేసినాం? అప్లోడ్ అనే దగ్గరికి వెళ్ళి మన దగ్గర ఉన్న ఆప్షన్స్ క్లిక్ చేసినాం. అండ్ AWS నీకు ఏం సజెస్ట్ చేస్తుందంటే, మోర్ దెన్ 100 MB ఫైల్ ఉందనుకో, ఓకేనా, డోంట్ అప్లోడ్ మాన్యువల్లీ, అప్లోడ్ వయా CLI, SDK, Boto 3. అంటే ఏంటి? కమాండ్ ప్రాంప్ట్ యూస్ చేసి చేయాలి. కమాండ్ ప్రాంప్ట్ యూస్ చేసి చేయాలి. అవునా? కమాండ్ ప్రాంప్ట్ ద్వారా వయా కమాండ్స్ ద్వారా చేయొచ్చు, లేదా AWS SDK అని చేయొచ్చు, Boto 3 అని ద్వారా చేయొచ్చు. ఎందుకు చేయొచ్చు తెలుసా? పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేయడానికి. సో ఎప్పుడైనా కానీ AWSలో ఒక దిస్ ఈస్ వి సా ఇన్ ద సేమ్ పర్ఫార్మెన్స్ ఇష్యూ. మా దగ్గర ఒక 10 GB ఫైల్ ఉంది. సో 10 GB ఫైల్ అనేది ఎప్పుడైనా కానీ నువ్వు మాన్యువల్గా నీ దగ్గర 10 GB ఫైల్ నీ మిషన్లో ఉంటుంది. బట్ AWS S3కి నువ్వు అప్లోడ్ చేయాలంటే ఇట్ వోంట్ టేక్ ఇట్ అనమాట. ఐదర్ నువ్వు దీన్ని వయా బ్యాచ్ ఆపరేషన్స్లోనే చేయొచ్చు, లేదా EC2 ఇన్స్టెన్స్ ఉపయోగించని చేయొచ్చు. ఓకేనా? ఇది నీకు మాన్యువల్గా చేయాలంటే చాలా టైం పడుతుంది. ఓకే, అండ్ ఇట్స్ నాట్ సజెస్టబుల్ యాజ్ వెల్. నీకు లోకల్లో ఒక 30 GB ఫైల్ ఉంది, దాన్ని S3లోకి నువ్వు మాన్యువల్గా అప్లోడ్ చేసే కంటే ఈ CLలో ఉపయోగించి అప్లోడ్ చేసిన అనుకో, ఈ మల్టీ పార్ట్స్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు మల్టీ పార్ట్ని ఎనేబుల్ చేసే ముందు ఒక కమాండ్ ఇచ్చినావు అనుకో, మల్టీప్లాట్ నీకే ఒక ఐడియా వస్తుంది. దెన్ ఆన్వర్డ్స్ ఇట్ విల్ బి సీమ్లెస్ అండ్ ఇట్ విల్ వర్క్. అర్థమైందా? అండ్ వీఆర్ అచీవింగ్ బై విత్ 2 things అనమాట. నెట్వర్క్ బ్రేక్డౌన్ని and performance of the AWS S3 by using the AWS multiple. You can say it in your resume, you can write it by using the multiple upload. We uploaded a lot of files, a lot of objects into AWS S3. So you can make a point in your resume as well. If they asking question, ఎలా చేశారు, ఏ విధంగా చేశారంటే, we have a file which is this much of GB, ఇంత GB ఉంది, ఇంత GB ఉంది, ఈ విధంగా మేము చేసాము, ఇలా చేయటం వల్ల ఇంత మాకు తగ్గించుకున్నాం అనేది అన్న పర్ఫార్మెన్స్ ని, హై అవైలబిలిటీ. దిస్ ఈస్ కాల్డ్ కమ్స్ ఇంటూ హై అవైలబిలిటీ పిక్చర్. ఒక హై అవైలబిలిటీ పిక్చర్ నుంచి మేము చేసామని చెప్పొచ్చు. సో బై లుకింగ్ ఎట్ దిస్ యూ అండర్స్టాండ్, రైట్? సో ఇప్పటి నుంచి నేను ప్రతి ఒక్కటి మనం ఏదైతే చేస్తున్నామో ఇలా డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్లో చూపిస్తే నీకు అయిపోతుంది. అర్థమైందా? సో వై వీ ఎందుకు ఇలా వచ్చింది, దేని వల్ల వచ్చింది, ఎలా వచ్చింది అనేది క్లియర్గా అర్థమైపోయింది కదా? ఓకే, సో నేను దీన్ని చూపిస్తాను కూడా. లెట్ మీ గో క్విక్లీ ఇంటూ దర్ ఇస్ ఎ థింగ్ కాల్డ్ లైఫ్ సైకిల్ పాలసీస్. ఓకేనా? లైఫ్ సైకిల్ పాలసీస్ అంటే ఏంటో చెప్తాను నేను. AWS S3 లైఫ్ సైకిల్ పాలసీస్. అవునా? ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ ఎ క్వశ్చన్ ఫర్ యూ. ఒక ఆబ్జెక్ట్ని నేను కనుక స్టోర్ చేశాను అనుకో, బై డిఫాల్ట్ ఏ స్టోరేజ్ క్లాస్లో స్టోర్ అయింది? స్టాండర్డ్. వెరీ గుడ్. స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్. There is a thing called ఇంటెలిజెంట్ టైరింగ్. ఓకేనా? దాని తర్వాత నీకేముంది? గ్లేషియర్. గ్లేషియర్. అండ్ దాని తర్వాత గ్లేషియర్లోనే మళ్ళీ 3 ఉన్నాయి. గ్లేషియర్ ఫ్లెక్సిబుల్ ఉంది, గ్లేషియర్ ఆర్కైవ్ ఉంది, గ్లేషియర్ డీప్ ఆర్కైవ్ ఉంది. ఓకేనా? ఓకే, లెట్ మీ గెట్ ఇట్ టు ద పర్టికులర్ పార్ట్ ఆఫ్ లెట్ మీ. ఇది ఎక్కడ ఉంది? బ్యాచ్ ఆపరేషన్స్. ఐ థింక్ ఇక్కడే ఉంది, లేదా? గాట్ ఇట్. ఓకే, ఇక్కడ చూడు. ఓకే, లెట్ మీ గెట్ ఇట్. యా, ఇక్కడ ఒకటి ఉందన్నమాట, నేను డౌన్లోడ్ చేసి పెట్టాను ఆల్రెడీ. యా, ఇక్కడ చూడండి. యా, నీకేముంది ఇక్కడ? స్టాండర్డ్ ఉంది, టైరింగ్ ఉంది, స్టాండర్డ్ 1 జోన్ ఉంది, 1 జోన్ ఉంది, గ్లేషియర్ ఉంది, డీప్ వర్షన్ ఉంది, రిడెండెంట్ స్టోరేజ్ ఉంది. ఇన్ని స్టోరేజ్ క్లాసెస్ ఉన్నాయి మనకి. సో ఇప్పుడు నువ్వు చెప్పు, ఇప్పుడు నీ దగ్గర నీ బకెట్లో ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఆల్మోస్ట్ ఆల్, లెట్ మీ చేంజ్ ద కలర్. ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర ఒక 10,000 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి ఒక బకెట్లో. ఏమున్నాయి? అండ్ ఐఎమ్ నాట్ టాకింగ్ స్మాల్ నెంబర్. ఒక 10,000 ఉన్నాయి ఆల్మోస్ట్. ఓకేనా? ఒక బకెట్లో ఉన్నాయి.
ఓకే. సో ఎప్పుడైతే నువ్వు అప్లోడ్ చేస్తావు అది ఇమీడియట్గా ఎక్కడ కూర్చుంటుంది వెళ్ళి స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్లో కూర్చుంటుంది. అవునా? ఆబ్వియస్లీ. సో ఇప్పుడు నువ్వేంటి ఈ బకెట్స్ ఎప్పుడైతే నువ్వు అప్లోడ్ అయ్యాయో నువ్వు 5 రోజులు మాత్రమే ఉపయోగించుకుంటావు. ఎంత 5 days బాగా వాడతావు. దాని తర్వాత నువ్వు ఇంకా వాడవు. దాని తర్వాత ఇవన్నీ ఏంటి లెట్స్ యూజ్లెస్ అనుకుందాం. సో ఇప్పుడు నువ్వు చెప్పు నువ్వు స్టాండర్డ్లోనే బట్ నీకు ఎప్పటికైనా కావాలి. నీ కంపెనీ రిక్వైర్మెంట్ ఏంది ఈరోజు ఆబ్జెక్ట్స్ అనే స్టోర్ అయినాయి 5 రోజులు బాగా వాడతావు. ఈ వీక్ బాగా వాటి మీద ఆపరేషన్స్ అవ్వచ్చు సో అండ్ సో నువ్వు పర్ఫామ్ చేస్తావు. అవునా? బట్ దాని తర్వాత నువ్వు ఎప్పుడు ఈ డేటాను వాడవు. బట్ ఎప్పుడైనా నీ కంపెనీకి ఏమన్నా కావాలనుకో అంటే ఎలా ఏమన్నా ఆడిట్ పర్పస్లో అవ్వచ్చు ఏమన్నా ఈ డేటా నీకు కావాలంటే అప్పుడు నువ్వేం చేస్తావు అప్పుడు వీటిని ఈ డేటాను మళ్ళీ రీస్టోర్ చేయాలి. నువ్వు చెప్పు 5 రోజులు బాగా వాడుకున్న తర్వాత నీకు దీన్ని ఎలాగో నువ్వు వాడవని నీకు తెలుసు. అది కూడా స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్లోనే పెట్టుకున్నావు అనుకో ప్రతిరోజు నువ్వు డబ్బులు ఎక్కువ అవును. కాస్ట్ కట్టాలి. సో ఇప్పుడు నువ్వు చెప్పు మరి 10,000 నీ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి మరి ఆ 10,000 ఆబ్జెక్ట్స్ నువ్వు ఏం చేస్తావు దాన్ని నువ్వు ఎక్కడికో చోట వేరే గ్లేషియర్ వేరే ఎలా పంపిస్తావు? ఈ 10,000 ఆబ్జెక్ట్స్ తీసుకుని ప్రతి ఒక్క దాన్ని స్టోరేజ్ మారుస్తా ఉంటావా? లేదా ఇప్పుడు 10,000 ఆబ్జెక్టులు నీ దగ్గర ఉన్నాయి ప్రతిరోజు నువ్వు లెక్కేసుకుంటావు ఈ రోజు వారి మొన్న ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఒక ఆబ్జెక్ట్ ఈ రోజు 10,000 వచ్చినాయి రేపు 10,000 వచ్చినాయి ఎల్లుండి 10,000 వచ్చినాయి ఈ వీక్లో మండే నుంచి ఫ్రైడే రేపు ప్రతి వేరు 10,000 ఆబ్జెక్ట్స్ వస్తున్నాయి. అన్న నువ్వేం చేయాలి 5 రోజులు ఆడుకున్న తర్వాత మండే వచ్చింది ఫ్రైడేకి వెళ్ళిపోవాలి గ్లేషియర్లోకి మళ్ళీ ఫ్రైడే వచ్చింది నెక్స్ట్ ఫ్రైడేకి మళ్ళీ వెళ్ళిపోవాలి గ్లేషియర్లోకి. సో అంటే వాట్ యూ డూయింగ్ హియర్ అంటే నువ్వు గుర్తుంచుకొని అంటే దీన్ని నువ్వేం చేయాలి ప్రతిరోజు దీన్ని మారుస్తూ ఉండాలి అంటే నువ్వు గుర్తుపెట్టుకోవాలి అంటే మాన్యువల్ రూమ్ ఫర్ మాన్యువల్ ఎర్రర్స్ యాజ్ వెల్. సో ఎలా చేస్తావు అంటే నీకు నీ కంపెనీలో 10,000 ఉండవు ఆబ్జెక్ట్స్ నీకు లాట్ ఆఫ్ వర్క్ ఉంటుంది అందులో ఈ వర్క్ నువ్వు రోజు చూసుకోవాలంటే కష్టం కదా. అందుకనే మైట్ బి లైక్ ఇప్పుడే రియలైజ్ వచ్చింది. ఓకే, కంటిన్యూ. చెప్పలేదు అంటే ఈ కాన్సెప్ట్ అప్పుడే అంటే స్క్రిప్ట్ ని యూజ్ చేసి అన్ని ఆబ్జెక్ట్స్ ని పంపించడమా అంటే అలా ఏమైనా ఉండిద్దా? ఎస్ దట్స్ కాల్డ్ AWS S3 లైఫ్ సైకిల్ పాలసీస్. నీకు బిజినెస్ రిక్వైర్మెంట్ అర్థమైంది కదా. ఈ యొక్క S3 లైఫ్ సైకిల్ పాలసీస్ అనేది ఏం చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమేటిక్గా యూ నీడ్ టు రైట్ ఎ పాలసీ. ఓకేనా ఒక చిన్న పాలసీ రాయాలి. ఏం రాయాలి పాలసీ అనేది? ఓకేనా ఆ పాలసీ ఏంటంటే రెడ్ కలర్ లెట్స్ గో టు పింక్. ఓకే ఓకే పాలసీ ఏం రాయాలంటే నాకు నచ్చలేదు కలర్ లెట్స్ గో టు రెడ్. పాలసీ ఏంటంటే హే స్టోరేజ్ క్లాస్ అనేది లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ బకెట్ నేమ్ వచ్చేసి ఏంటి బకెట్ నేమ్ అనేది లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ లెట్స్ థింక్ అవునా ఇన్వెంటరీ ఏదో ఒక మీ కాలేజ్లో బుక్స్ ఇన్వెంటరీ అనేది ఒకటి వచ్చింది అనుకుందాం. ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఈ బుక్స్ ఇన్వెంటరీ అనేది 5 days తర్వాత వన్స్ ఆబ్జెక్ట్ ల్యాండ్ అయిన తర్వాత ఫస్ట్ 5 days అనేది ఎందులో ఉండాలి స్టాండర్డ్ స్టోరేజ్లో ఉండాలని చెప్తావు. అవునా దాని తర్వాత 5 days తర్వాత మూటు ఏమని చెప్తున్నాం మనం మూటు గ్లేషియర్ అర్థమైందా? మూటు ఈ గ్లేషియర్లో నీకేం చెప్పాను గ్లేషియర్ అని పెట్టచ్చు గ్లేషియర్ డీప్ ఆర్కేవ్ అని పెట్టచ్చు. బట్ నీకు ప్రతి దగ్గర కండిషన్స్ ఉన్నాయి చూడు గ్లేషియర్ ఆర్కేవ్ డేటా విల్ రిట్రీవల్ 3 times అన్నాడు. మినిమం డ్యూరేషన్ ఎంత పెట్టుకోవాలి ఇక్కడ నువ్వు అవర్స్ అంటే అవర్స్ 180 days పెట్టాలి. నువ్వు ఒక రోజు ఈ రోజు పెట్టి రేపు డిలీట్ చేస్తుంటే కుదరదు అక్కడ. ఓకేనా మినిమం 180 days ఉంచాలి. 180 days అందులో ఉంచాలి. ఈవెన్ నువ్వు డిలీట్ చేస్తే 180 daysకి డబ్బులు కట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ చూడు గ్లేషియర్ ఉంది అవునా గ్లేషియర్లో 90 days 3 నెలలు పెట్టుకోవచ్చు. అందుకే చెప్తున్నాను ఇవన్నీ ఏంటి ఆర్కైవల్ పర్పస్. అండ్ ఒకటి ఇంకోటి ఇప్పుడు నువ్వు గ్లేషియర్ డీప్ ఆర్కైవ్లో పెట్టావు బట్ పెట్టినప్పుడు ఇందులో మళ్ళీ 3 ఉంటాయి నీకు. ఇప్పుడు నువ్వేం చేసినావు డేటాని ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 10,000 ఆబ్జెక్ట్లు వచ్చినాయి ఈరోజు వెన్స్డే 10,000 ఆబ్జెక్ట్లను పెట్టినావు డీప్ గ్లేషియర్లో పెట్టినావు. ఇదంతా ఇందులో మినిమం ఎన్ని రోజులు పెట్టుకోవాలి ఇందులో 180 days పెట్టుకోవాలి. ఇప్పుడు డేటా నీకు కావాలి ఎంత టైంలో కావాలి డేటా నీకు 1 to 5 minutesలో కావాలా లేదా 1 to 3 hours కావాలా లేదా 1 to 12 hours కావాలా ఒకళ్ళు నీకు కావాలనుకున్నప్పుడు ఇది ఎలాంటి కైండ్ ఆఫ్ డేటా
అరే బాబు, నాకు డేటా కావాలనుకున్నప్పుడు నాకు విత్ ఇన్ 5 నిమిషాల్లోనే కావాలి. నాకు ఈ 10,000 ఆబ్జెక్ట్లు నాకు ఎంతసేపు కావాలి? 5 minutes. 5 మినిట్స్లోనే కావాలి. కొన్ని కొన్ని బిజినెస్ రిక్వైర్మెంట్లు అలానే ఉంటాయి. లేదా కొన్ని ఏమో నాకు 1 to 3 hours అయినా పర్లేదు, ఇది అలాగో పాత డేటా కాబట్టి నాకు 12 hours ఈజ్ ఫైన్ అంటాం. అప్పుడు దీన్ని ఏమంటాడంటే స్టాండర్డ్ అంటాడు. ఏమంటారు? స్టాండర్డ్. దీన్ని బల్క్ అంటాడు. ఓకే, గ్లేషియర్లోనే. దీన్ని ఎక్స్ప్రెస్ అంటాడు. అంటే రిట్రీవ్ చేసుకోవాలనుకున్నప్పుడు రిట్రీవల్ ఎప్పుడైతే మనం చేసుకుంటున్నామో అప్పుడు దాన్ని మనం స్టాండర్డ్ అని ఇవ్వాలి, బల్క్ అని ఇవ్వాలి, ఎక్స్ప్రెస్ అని సంథింగ్ ఇంకోటి ఉంటుంది అట్లా ఇవ్వాలన్నమాట. అర్థమైందా? డిపెండ్స్ ఆన్ ది యూజర్ అవైలబిలిటీ, అంటే యూజర్ రిక్వైర్మెంట్ బట్టి. బట్ నువ్వు మనీ పే చేయాలి. బట్ బేసిక్ ఏంటి, ఈ 1 to 5 దానికి మనీ పే చేయాలి. ఓకేనా? నువ్వు తొందరగా కావాలనుకున్న ఒక డేటా అనే దానికి, అవునా? బట్ ఈ 1 to 3 hours కి 1 to 3 hours కూడా కొంచెం పే చేయాలి. బట్ 1 to 12 hours దానికి అవసరం లేదు, ఫ్రీగా ఇస్తారు వాళ్ళు రిట్రీవల్ అనేది. ఓకే, సో లెట్ మీ టెల్ యూ ఎందుకు ఈ ఈ గ్లేషియర్ డీప్ ఆర్కైవ్ అనేది ఏం చేస్తుందంటే, లెట్స్ టేక్ నీ దగ్గర ఇప్పుడు 10,000 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈచ్ ఆబ్జెక్ట్ 100 GB ఉంది, అవునా? అదేం చేస్తుందంటే నీ ఫైల్ కంప్రెస్ చేస్తుంది. కంప్రెస్ దాన్ని 30 GB లాగా చేస్తుంది, అవునా? సో ఇది గ్లేషియర్ లో ఉంది కదా, నీకు ఎక్కడ కావాలి యాక్సెస్ చేయడానికి? స్టాండర్డ్ లో కావాలి, రైట్? సో ఫస్ట్ నువ్వు ఏం చేయాలి? AWS రిక్వెస్ట్ పెట్టాలి. ఏ బాబు, ఏమని రిక్వెస్ట్ పెట్టాలి నువ్వు? దీన్ని గ్లేషియర్ లో నుంచి స్టాండర్డ్ లోకి తెచ్చిమని చెప్పాలి. సో ఇప్పుడు నువ్వు చెప్పు, ఇది 100 GB ఫైల్ బేసిక్ గా, దీన్ని 30 GB వాడు కంప్రెస్ చేశాడు. ఈ 30 GB నువ్వు వాడుకోవద్దు కాదు కదా నీ డే టు డే లైఫ్ లో. నువ్వేం చేయాలి? ఈ రిక్వెస్ట్ పెట్టినప్పుడు ఏమైంది? ఇది గ్లేషియర్ నుంచి స్టాండర్డ్కి వచ్చింది, మళ్ళీ 100 GB అవుతుంది, నీ ఒరిజినల్ ఫైల్ అయింది. అప్పుడు ఈ స్టాండర్డ్ లో ఉన్న ఫైల్ నువ్వు వాడుకుంటావు. అర్థమైందా? ఎప్పుడైనా అంతే. ఐదర్ నువ్వు ఏ స్టోరేజ్ కి, ఇప్పుడు స్టాండర్డ్ నుంచి ఇంటెలిజెంట్ టైరింగ్ పెట్టినా, ఇంటెలిజెంట్ నుంచి 1A పెట్టినా, 1A నుంచి దీంట్లో పెట్టినా, దీంట్లోంచి దీంట్లో పెట్టినా, దీంట్లో పెట్టినా ఇంతే వచ్చింది. అర్థమైందా? ఓకేనా? కాస్టింగ్ రిట్రీవల్ ఫీ చూడు ఇక్కడ ఎట్లుందో, పర్ జీబీ అప్లైస్. అంటే ఎంత అయితే జీబీ నువ్వు బయట తీసుకోవాలి రిట్రీవ్ చేయాలనుకున్నావు దాన్ని బట్టి డబ్బులు ఉంటాయి. ఓకేనా? ఇక్కడ కూడా అంతే, జీబీలు లెక్క ఉంటుంది అనమాట. అలా మినిమం ఆబ్జెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు గ్లేషియర్ లో పెట్టాలనుకో, మినిమం ఆబ్జెక్ట్ సైజ్ అనేది ఎంత ఉండాలి? 40 KB ఉండాలి. 40 KB ఉండాలి. లెస్ దెన్ 40 KB ఉందనుకో, ఇట్ వోంట్ యాక్సెప్ట్. ఐ థింక్ దిస్ చేంజ్, రీసెంట్ గా చేంజ్ అయింది. లాస్ట్ వీక్ దీని మీదనే పనిచేశాను నేను. ఐ థింక్ ఇట్స్ బికమ్ 120 KB బిలీవ్. ఓకేనా? ఇది రీసెంట్ డేస్ లో అది 120 KB అని విన్నాను, బట్ దట్స్ ఫైన్. అన్న మినిమం బికాస్ 120 KB కన్నా తక్కువ ఉంది అనుకో దాని సైజు, అసలు అది గ్లేషియర్ లోకి మూవ్ చేయలేదు. ఫస్ట్ స్టాండర్డ్ నుంచి గ్లేషియర్ లోకి పెట్టలేదు. అర్థమైందా? సో లెట్స్ క్విక్లీ సీ దిస్ 2 things అనమాట. దీన్ని నేను చూపిస్తాను, దీన్ని హ్యాండ్స్ ఆన్ ఎట్లా చేయొచ్చు. అవునా? మల్టీ పార్ట్ అప్లోడ్ దాన్ని నువ్వు కన్సోల్ నుంచి చేయదు కాబట్టి నేను ఇమీడియట్ గా నీకు చెప్పలేను. ఓకేనా? బట్ దీన్ని ఎలా చేయొచ్చు అనే దాన్ని నీకు ఇమీడియట్ గా చూపిస్తాను నేను. ఓకేనా? ఓకే. Okay. Let me go quickly show you how we can do that thing. ఓకే, ఇది AWS S3 కదా, ఐఎమ్ గోయింగ్ టు హియర్. ఓకే, అండ్ ఇక్కడికి వెళ్తున్నాను నేను. అండ్ దాని తర్వాత నీకు ఎక్స్ప్లెయినింగ్ దిస్ పర్టికులర్ కాన్సెప్ట్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వన్ ఆఫ్ ద పర్టికులర్ AWS S3 గ్రూప్ ఏదైతే ఉందో దానికి వెళ్దాం మనము. ఫర్ ఎగ్జాంపుల్ AWS S3 స్టాటిక్ హోస్టింగ్ అనేది ఉంది కదా, అవునా? దీనికి వెళ్దాం మనం. ఓకేనా? దీనికి వెళ్ళినప్పుడు నీకు ఏమవుతుంది? ఇక్కడ ఆబ్వియస్లీ ఇక్కడ మెట్రిక్స్ అని ఉంది కదా నీకు. ఇక్కడ ఏముంది చూడు, లైఫ్ సైకిల్ రూల్స్ అనేది ఉంది కదా. సో ఈ లైఫ్ సైకిల్ రూల్కి నువ్వు వెళ్ళావు అనుకో, ఆబ్వియస్లీ ఇది ఏం చేస్తుంది అంటే నీకు ఈ లైఫ్ సైకిల్ రూల్ అనేది ఆబ్వియస్లీ ఏం చేస్తుంది అంటే నువ్వు నేమ్ ఇవ్వాలి. ఏమని ఇవ్వాలి నువ్వు? లెట్స్ టేక్ AWS S3 ఆర్కైవ్ అని ఒక రూల్ ఇస్తాను నేను. ఓకేనా? ఇక్కడ చూడు, లిమిట్ ద స్కోప్ ఆఫ్ దిస్ రూల్ యూజింగ్ 1 or more ఫిల్టర్స్. అంటే ఏంటి? ఇప్పుడు నీకు ఒక బకెట్లో నీకు ప్రిఫిక్సెస్ ఉన్నాయి, డెవ్, టెస్ట్, ప్రాడ్ అని మనం గుర్తుని చూసుకున్నావా? ఓకేనా? లేదా అసలు ఈ బకెట్లో ఏదైతే ఆబ్జెక్ట్స్ వస్తాయో ఆబ్జెక్ట్స్ అన్నిటికీ ఇవ్వాలా? అర్థమైందా? అంటే ఆర్కైవ్ అంటే దీన్ని మార్క్స్ స్టోరేజ్ అనేది నేను అన్ని చేస్తా ఉన్నాను. ఇక్కడ నేనేం చెప్తున్నాను? మూవ్ ద కరెంట్ వర్షన్స్ బిట్వీన్ ద స్టోరేజ్ క్లాసెస్.
ఇక్కడ ఏం చెప్పాను, ట్రాన్సిషన్ ద కరెంట్. వాట్ యూ మీన్ బై కరెంట్ వర్షన్? మనం ఫస్ట్ రోజు ఇప్పుడు మాట్లాడుకున్నాం ప్రెసెంట్ స్టోర్ అయ్యి కరెంట్ వర్షన్ మీన్స్ కరెంట్ వర్షన్ స్టోరేజ్. దాన్ని నేను ఎక్కడ మూవ్ చేయాలనుకుంటున్నానంటే గ్లేషియర్ ఫ్లెక్సిబుల్ రిట్రీవ్లోకి చేయాలనుకుంటున్నాను అనుకుందాం. ఎన్ని డేస్ తర్వాత? 3 days తర్వాత. లెట్స్ టేక్ అనుకుందాం మనం, ఓకేనా? ఇక్కడ చూడు ఏమనుంది, ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది ఈరోజు, ఆబ్జెక్ట్ అనేది అప్లోడ్ అయింది. ఆఫ్టర్ 3 days తర్వాత ఇది ఎక్కడికి పోతుంది? ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్స్ విల్ బి మూవ్ టు క్లోజ్ ఫర్ ఫ్లెక్సిబుల్ ఫ్లో. ఎగ్జాంపుల్ ఓకే. నాకేం కావాలి, ఇట్లా వద్దు. నేనేం చేయాలంటే ఫస్ట్ ఇంటెలిజెంట్ టైరింగ్కి తీసుకెళ్ళాలి. అంటే నాకు తెలియదు వెదర్ దీన్ని వాడతాను. ఇంటెలిజెంట్ టైరింగ్ అనేది ఎప్పుడు వాడుతుంది తెలుసా? ఒకవేళ మనం ఆబ్జెక్ట్ అసలు ఎప్పుడు వాడతామో ఎప్పుడు వాడమో మనకి తెలియదు అనమాట. అర్థమైందా? సో మనకి కంప్లీట్గా మనకి తెలియదు. అంటే ఇంటెలిజెంట్ టైరింగ్ అనేది మనం వాడతామా వాడమా అనేది మనకి ఎలాంటి ఐడియా లేనప్పుడు మనం ఇంటెలిజెంట్ టైరింగ్ పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పినట్టుగానే 5 days తర్వాత నేను ఇంటెలిజెంట్ టైరింగ్కి తీసుకెళ్తాను. ఓకేనా? ఇంకొక స్టోరేజ్ క్లాస్ పెడదాం. ఇక్కడ ఏమని పెడదాము? ఇప్పుడు గ్లేషియర్ పెడదాము. గ్లేషియర్కి ఎప్పుడు పెడదాము? ఒక 100 days తర్వాత పెడదాము. అంటే ఏమవుతుంది చూడు, ఫస్ట్ ఆబ్జెక్ట్ అనేది ఎప్పుడైనా స్టోర్ అవుతుంది. ఆబ్జెక్ట్ వన్స్ స్టోర్ అయిన తర్వాత ఏమవుతుంది? ఆబ్జెక్ట్ అనేది ఇమీడియట్ గా 5 days తర్వాత ఏమవుతుంది? ఇంటెలిజెంట్ టైరింగ్ మూవ్ అవుతుంది. ఇంటెలిజెంట్ టైరింగ్ లో ఎన్ని రోజులు ఉంటుంది? 95 days ఉంటుంది. 95 days ఉంది. 95 days తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతుంది? గ్లేషియర్ గ్లాషియర్. వెళ్ళిపోతుంది. ఓకే, నేను ఇప్పుడు ఈ రూల్ క్రియేట్ చేస్తాను నేను. అనా ఇప్పుడు నువ్వు చూడు, అంటే ఈ యొక్క బకెట్ లో ఎప్పుడైనా నేను ఒకటి క్రియేట్ చేశాను అనుకో, ఇక్కడ చూడు ఏమైంది, ఇవన్నీ స్టాండర్డ్ ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు ఉన్నాయి? April 13 క్రియేట్ చేశాను కాబట్టి ఇవన్నీ స్టాండర్డ్ లో ఉన్నాయి. అవునా? ఒక 5 days తర్వాత మనం చూసినాం అనుకో, ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయి తెలుసా? ఇంటెలిజెంట్ ఇంటెలిజెంట్ టైరింగ్ లోకి వెళ్ళిపోతుంది. ఇంటెలిజెంట్ టైరింగ్ లో ఎన్ని రోజులు ఉంటాయి? 95 days. ఇంటెలిజెంట్ టైరింగ్ లో 95 days ఉంటాయి. అట్లా నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకోటి కూడా క్రియేట్ చేస్తున్నాను చూడు. ఇప్పుడు నాకు ఇంకో ఒకే ఒక క్వశ్చన్. చెప్పు. ఇప్పుడు సరే, ఇప్పుడు మనం గ్లేషియర్ లో ఉన్నాం. గ్లేషియర్ నుంచి నేను ఓకే, నేను 2 days బ్యాక్ గ్లేషియర్ లో క్రియేట్ చేసే ఆబ్జెక్ట్స్, గ్లేషియర్ నుంచి నేను మళ్ళీ స్టాండర్డ్ కి మూవ్ చేయాలనుకుంటున్నా. కానీ నాకు 180 days అవ్వలేదు. కానీ కరెక్ట్. మూవ్ చేయడానికి రాదు. మూవ్ చేయడానికి వస్తుంది, బట్ నేను 180 days కి పే చేయాలి. ఓకే, లెట్స్. అదారు. ఓకే, వెరీ గుడ్ పాయింట్. ఇప్పుడు నువ్వేం నీ క్వశ్చన్ నాకు ఇలా అర్థమైంది. ఇప్పుడు ఆబ్జెక్ట్స్ అనేది గ్లేషియర్లోకి వెళ్ళిపోయినాయి, ఓకేనా? నువ్వు దాన్ని కొన్ని ఆబ్జెక్ట్స్, ఇప్పుడు నీ దగ్గర 100 ఆబ్జెక్ట్లు ఉన్నాయి, బట్ ఆ 100 ఆబ్జెక్ట్లో 10 కావాలి నీకు. నువ్వేం చేద్దాం అనుకుంటున్నా? ఆ 10ని రిట్రీవ్ చేయాలనుకుంటున్నావు, అంతేనా? స్టాండర్డ్ లోకి మూవ్ చేయాలనుకున్నా కానీ స్టాండర్డ్లోకి మూవ్ చేయాలంటే ఫస్ట్ నువ్వేం చేయాలి? నేను ఇందాక చెప్పినట్టుగా అవి గ్లేషియర్లో ఉన్నాయి కాబట్టి మనం రిక్వెస్ట్ చేయాలి, హే ఇవన్నీ నాకు స్టాండర్డ్లో కావాలని ముందు రిక్వెస్ట్ చేయాలి, ఓకేనా? వన్స్ రిక్వెస్ట్ చేసిన తర్వాత అది నీకు నేను చెప్పాను 5 minutes కావాలా, 2 hours కావాలా, 12 hours కావాలని. ఫర్ ఎగ్జాంపుల్ 12 hours కావాలనుకున్నా, ఈరోజు రిక్వెస్ట్ చేసావు, రేపటికల్లా అది వస్తుంది, రిక్వెస్ట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత అప్పుడు నువ్వు దాన్ని ఏం చేయాలి? స్టాండర్డ్లోకి మార్చడానికి CLI ద్వారా కమాండ్స్ ఇవ్వాలి. అర్థమైందా? ఓకే. ఓకే. అర్థమైందా? అండ్ ఇక్కడ చూడు, ఇది నేను ఎడిట్ చేస్తాను రూల్ని. ఇక్కడ ఏముంది? మూవ్ కరెంట్ వర్షన్ బిట్వీన్ ద లైఫ్ సైకిల్ ఏంది? చూస్ ద యాక్షన్ ఇఫ్ యూ వాంట్ టు పర్ఫార్మ్. ఇక్కడ ఏముంది? మూవ్ కరెంట్ వర్షన్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ బిట్వీన్ ద స్టోరేజ్ క్లాసెస్. కరెంట్ వర్షన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ శైలజ అనేది ఒక ఫైల్ నేను క్రియేట్ చేశాను, నిన్న ఒకటి క్రియేట్ చేశాను, ఈ రోజు క్రియేట్ చేశాను. బట్ ఈ రోజు ఏదైతే క్రియేట్ అవుతుందో అది కరెంట్ వర్షన్ కదా, అవునా? బట్ నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అంటే నాన్ కరెంట్ వర్షన్, నిన్న స్టోర్ అయిన శైలజాన్ని కూడా మూవ్ చేద్దాం అనుకున్నాను. నువ్వేం చేయాలి? అప్పుడు మూవ్ నాన్ కరెంట్ వర్షన్స్ పెట్టాలి. అర్థమైంది? దానికి ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని కూడా నువ్వేం చేద్దాం అనుకున్నావు? 5 days 4 days ఉంచుదాం అనుకుంటున్నావు. దాని మిగతా ఇంకొకటి ఏం చేద్దాం అనుకున్నావు? గ్లేషియర్ ఫ్లెక్సిబుల్ దాంట్లో 30. బికాస్ ఎందుకంటే బేసిక్గా నీకు నాన్ కరెంట్ వర్షన్స్తో పని లేదు, కరెంట్ వర్షన్స్తో పని ఉంది అనుకో, చేసుకోవచ్చు మనం. ఇప్పుడు చూడు ఏముంది? కరెంట్ వర్షన్స్, నాన్ కరెంట్ వర్షన్స్. 0th day మూవ్ ద నాన్ కరెంట్ వర్షన్స్ ఆర్ రిటైన్డ్, ఆల్ ద నాన్ కరెంట్ వర్షన్స్ మూవ్ టు ఇంటెలిజెంట్ టైరింగ్ డే 4th. ఓకేనా? మనం ఏం చేస్తున్నాం? ఇట్లా పెడుతున్నాం. బట్ నువ్వేం చేయాలనుకున్నావు? ఒక 1 month తర్వాత, ఒక 6 months తర్వాత, ఆర్ ఒక 1 year తర్వాత నువ్వు ఎక్స్పైర్ చేద్దాం అనుకుంటున్నావు. ఏం చేద్దాం అనుకున్నావు? ఆబ్జెక్ట్స్ ని డిలీట్ చేద్దాం. నీకు అవసరం లేదు. ఎక్స్పైర్ కరెంట్ వర్షన్స్, పర్మనెంట్ డిలీట్ ద నాన్ కరెంట్ వర్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో అప్పుడు నువ్వేం చేయాలి? ఇక్కడికి వెళ్ళాలి కిందకి. ఇక్కడ ఎక్స్పైర్ ద కరెంట్ వర్షన్స్ అనేది ఎప్పుడు? 365 days తర్వాత నువ్వు ఎక్స్పైర్ చేయాలి. నాన్ కరెంట్ వర్షన్స్ ని బేసిక్ 180 days తర్వాత ఎక్స్పైర్ చేయాలనుకుంటున్నావు. ఇక్కడ చూడు ఇప్పుడు ఎట్లుంది? ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది ఈ రోజున, ఆబ్జెక్ట్ 5 days తర్వాత ఇంటెలిజెంట్ టైరింగ్లోకి వెళ్ళిపోయింది. ఆబ్జెక్ట్ 100 days తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయింది? గ్లేషియర్ ఇన్స్టెంట్ వెళ్ళిపోయింది. 365 days ఏమైంది? ఆబ్జెక్ట్ అనేది అవునా?
సో ఇక్కడ నువ్వు చూడు, ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది, 4 days తర్వాత వెళ్ళిపోయింది, 40 days తర్వాత ఇక్కడికి వెళ్ళిపోయింది, అవునా? 180 days తర్వాత ఆబ్జెక్ట్ ఎక్స్పైర్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్తాను. ఇక్కడ ఏముంది, డిలీట్ ఎక్స్పైర్డ్ ఆబ్జెక్ట్స్ ఆర్ డిలీట్ మార్కర్స్ ఆర్ ఇన్కంప్లీట్ మల్టీ పార్ట్ అప్లోడ్స్. ఇదంటే ఏంటో నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న మనం ఒక బకెట్ వర్షన్ వర్షనింగ్ ఎనేబుల్ చేసినాం, గుర్తుందా? ఓకే, దీనికే చూద్దాం మనం. దీనికి వర్షనింగ్ ఎనేబుల్ ఉందో చూద్దాం. ఓకే, వర్షనింగ్ డిజేబుల్ ఉంది, నేను వర్షనింగ్ ఎనేబుల్ చేస్తున్నాను. సేవ్ చేంజెస్. నేను ఏం చేస్తాను అంటే ఒక ఒక బ- ఒక ఒక బ- ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ని నేను అప్లోడ్ చేస్తాను, ఏదో ఒక ఆబ్జెక్ట్ని. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని అప్లోడ్ చేశాను. ఓకేనా? సో ఎప్పుడైనా కానీ వర్షనింగ్ అనేది ఎలా ఉండిద్ది అని చెప్పాను నీకు నేను. చూడు, ఇదంతా వర్షనింగ్ కదా, వర్షనింగ్ ఉంది. నేను ఏం చేశానంటే బేసిక్ ఈ వంశీ అనే దాన్ని డిలీట్ చేశాను. ఏం చేశాను, ఇది చేసి ఒక పర్టికులర్ దాన్ని డిలీట్ చేశాను. ఓకేనా, డిలీట్ చేశాను. సో ఇప్పుడు నేను డిలీట్ చేయడం ద్వారా ఏమైంది, డిలీట్, ఒక్క నిమిషం ఇక్కడ అప్లోడ్ చేస్తాను, సారీ. బేసిక్గా నీకు డిలీట్ మార్కర్ అనేది ఒక రెజ్యూమ్ ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను నేను. ఓకేనా, అప్లోడ్ చేశాను. ఓకే, అప్లోడ్ చేసినప్పుడు ఏమైందంటే బేసిక్గా దీన్ని నేను డిలీట్ చేశాను. ఓకేనా, లేదా ఓ సారీ సారీ, మళ్ళీ ఇదే రెజ్యూమ్ని అప్లోడ్ చేస్తాను నేను. ఓకే, సో ఆబ్వియస్లీ అది ఏమైంది, డూప్లికేట్ అయిందా లేదా? డూప్లికేట్ అయిపోతుంది. సో ఇప్పుడు నువ్వు వర్షన్స్లోకి వెళ్ళావు అనుకో, ఇది ఒక వర్షన్, వర్షన్స్ ఇది ఒక వర్షన్ ఉంది, రైట్? వర్షన్ క్రియేట్ నేనేం అవుతుంది. చేశాను, నేను డెవలోకి వెళ్తున్నాను, అవునా? దీని ఒకటి, కానీ ఇక్కడ చూడు డిఫరెన్స్ ఉంది కొంచెం. ఏమంటారు సార్, నేను ఎప్పుడైతే డౌన్లోడ్ చేశాను ఇది 1, ఇది 0గా ఫామ్. మీకు అవును. తెలుసు కదా ఇది ఎట్లా వస్తుంది అనేది. ఉమ్. డిలీట్ చేస్తుంది, అవునా? డిలీట్ చేసినప్పుడు ఏమైంది, ఓకే ఇప్పుడు నేను షో వర్షన్స్ లోకి వెళ్ళాను. ఇక్కడ ఏమైంది చూడు, ఇట్స్ క్రియేటెడ్ ఓకే. డిలీట్ మార్కర్. అంటే ఏంటి, అరే బాబు నువ్వు అప్లోడ్ చేసావు ఒక ఫైల్ని, ఓకేనా? కానీ నువ్వేం చేసావు, దాన్ని డిలీట్ చేసావు. డిలీట్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అక్కడ, అక్కడ డిలీట్ మార్కర్ అనే ఒక పర్టికులర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ డిలీట్ మార్కర్ అనేది నీకు యాడ్ అవుతుంది. ఐమ్ రైట్? అవునా? సో ఇదేంటి, జస్ట్ ఇట్స్ లైక్ ఏ, నీకేం చెప్ నీ స్టోరేజ్లో ఇలా నువ్వు చాలా అప్లోడ్ చేస్తావు, చాలా డిలీట్ చేస్తూ ఉంటావు నీ బకెట్లో. సో ఇవన్నీ ఏంటంటే జస్ట్ లైక్ ఏ, ఏం చెప్తాను, నువ్వు డిలీట్ చేసావు తెలియటానికి అనమాట. బేసిక్గా ఇదేంటి, ఇది ఉండటం వల్ల మనకి ఏం ఉపయోగం, ఆల్రెడీ డిలీట్ చేసేసి ఉండి బకెట్లోంచి, అది ఉండటం వల్ల నీకు ఎలాంటి ఉపయోగం లేదు. బట్ నువ్వు ఎందుకు చేస్తున్నావు అంటే దీన్ని ఇది బేసిక్గా ఇది జీరో జీరో బైట్స్ ఉంది, నీకు పెద్ద పని ఏం లేదు. బట్ ఇదేంటి, నువ్వు ఎప్పుడైతే చెక్ చేసుకున్నావు ఇది వేస్ట్ ఆఫ్ టైం కదా ఇక్కడ ఉండటం అనేది, ఆల్రెడీ చేసినావు. సో ఇలాంటి డిలీట్ మార్కర్స్ ని ఉంచాలా, పర్మనెంట్ డిలీట్ చేయాలా? బేసిక్గా ఈ రోజు డిలీట్ చేసినాం, ఇది ఇంకా అవసరం లేదు, ఇక్కడ మనం చూడడానికి అవసరం లేదు. నేను ఏం చేస్తానంటే ఇక్కడ చూడు, ఇక్కడ ఏముంది, డిలీట్ ఎక్స్పైరీ డిలీట్ ఆర్ ఆబ్జెక్ట్ డిలీట్ మార్కర్స్ ఆర్ ఇన్కంప్లీట్ మల్టీ పార్ట్ అప్లోడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇందాక చెప్పిన సొల్యూషన్ మల్టీ పార్ట్ అప్లోడ్స్ అంటే ఆగిపోతావు, అవన్నీ నీకు అవసరం లేదు బేసిక్గా. అర్థం, అవును. నువ్వేం చేద్దాం అనుకున్నాను, ఇది ఎప్పుడైతే ఒకటి క్రియేట్ అయిందో అది విత్ ఇన్ 8 days లో నేను డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ చూడు, మన నెంబర్ ఆఫ్ డేస్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నేను డిలీట్ చేశాను కదా, అవునా? ఓకే, ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను టూల్ని. ఓకే, సేవ్ చేశాను. ఇప్పుడు నువ్వు చూడు, ఈ రూల్లోకి వెళ్ళు, ఏమైంది ఇక్కడ, డిలీట్ ఎక్స్పైరీ ఆబ్జెక్ట్స్ ఆఫ్టర్ పేజెస్. డిలీట్ ఎక్స్పైర్ ఆబ్జెక్ట్స్ 8 days తర్వాత ఆటోమేటిక్ డిలీట్ అయిపోతాయి. ఓకే, నేను ఎక్కడ ఇస్తున్నాను, ఇక్కడ ఇస్తున్నాను. ఇది ఏమైంది, ఈ రోజు క్రియేట్ అయింది కదా, ఇది May 8th తర్వాత ఇది డిలీట్ అయిపోయింది ఆటోమేటిక్గా, మనం ఏం చేయక్కర్లేదు. అర్థమైందా? సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ రైట్ ఏ లైఫ్ సైకిల్ పాలసీస్ టు రెడ్యూస్ ద కాస్ట్. అంటే నీ యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి నువ్వేం చేయొచ్చు, ఈ డేటాను ఎంతవరకు యాక్సెస్ చేయాలి. బికాజ్ ఎవరైనా నిన్ను అడిగారు అనుకో, హౌ యూ ఆప్టిమైజ్ ద కాస్ట్, నువ్వు నీ స్టోరేజ్ కాస్ట్ నువ్వు ఎలా ఆప్టిమైజ్ చేసావని ఎవరు నిన్ను అడిగారు అనుకో, యూ కెన్ యూస్ బై యూజింగ్ ద లైఫ్ సైకిల్ పాలసీస్. ఐ డిపెండ్స్ ఆన్ ద బిజినెస్ రిక్వైర్మెంట్. నా బిజినెస్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో దాన్ని బట్టి నేను మా స్టాక్ హోల్డర్స్తో మీటింగ్ పెట్టుకొని వాళ్ళ యాక్సెస్ ప్రివిలేజెస్ ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి. ఈ యాక్సెస్ అంటే ఏంటి, ఏ ఏ ఆబ్జెక్ట్ని ఎన్ని రోజుల వరకు యాక్సెస్ చేయాలి, ఏ విధంగా యాక్సెస్ చేయాలి అనే దాన్ని వాళ్ళతో మాట్లాడి ఆ డేస్ని పెట్టుకొని, డిపెండ్స్ ఆన్ ద సూటబుల్ స్టోరేజ్ క్లాసెస్, ఆ స్టోరేజ్ క్లాసెస్ ఏ విధంగా ఉన్నాయి, ఎలా ఉన్నాయి, వాటన్నిటిని మాట్లాడుకున్న తర్వాత నేను
వాళ్ళకి కస్టమైజ్గా లైఫ్ సైకిల్ పాలసీస్ రాశాను. అలా రాయటం ద్వారా ఏమైందంటే యూ కెన్ రెడ్యూస్ ఆల్మోస్ట్ ఆల్ నీ కంపెనీకి ఎంత లేదనుకున్నా కానీ యూ కెన్ రెడ్యూస్ అట్లీస్ట్ 30 to 50% ఆఫ్ ద కాస్ట్. దిస్ ఇస్ ద లైవ్ ఎగ్జాంపుల్ నేను చూశాను ఈరోజు. 30 to 50% ఆఫ్ ద కాస్ట్ అనేది నువ్వు రెడ్యూస్ చేయొచ్చు. సి ఇఫ్ యూ రెడ్యూస్డ్ $1 టు యువర్ ఆర్గనైజేషన్, ఇట్స్ అ వెరీ బిగ్ హెల్ప్. Okay, if you think 30 to 40%, Anna, it's a make a difference of 40,000, 50,000 on a monthly basis in each enrollment. Just think it in 3 enrollments. Let's say example, మీకు 4 enrollments ఉన్నాయి అనుకో, ఎంత నువ్వు కాస్ట్ సేవ్ చేస్తావు? మీ కంపెనీకి ఎంత లేదనుకున్న 150,000 డిపెండ్స్ ఆన్ యూసేజ్. ఐమ్ నాట్ సెయింగ్ అట్లీస్ట్ 150K ఏదైతే ఉందో డెఫినెట్గా ఎంత లేదనుకున్నా కానీ యూ కెన్ మేక్ ఎ క్లియర్ డిఫరెన్స్. అర్థమైందా? You understand clearly, and please explore and work on the rest of the concepts. అర్థమైందా? సో ఎనీ అదర్ క్వశ్చన్ సో ఫార్? ఏమన్నా లేదు లేదు. ఓకేనా? సో నీకు ఓకే. అర్థమైంది కదా దీనివల్ల ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎలా మీ ఆపరేషన్ మీరు మనీ తగ్గించచ్చు అనేది ఏదైనా కానీ. ఓకేనా? Let's go to another concept that is called AWS inventory configuration. So let me download and clearly explain AWS S3 inventory configuration అన్నమాట. ఓకే, నీకు నేను కొన్ని డయాగ్రామ్స్ చూపిస్తాను. Don't say good images. ఓకే, ఇవన్నీ మనం తర్వాత మాట్లాడుకోవచ్చు అనమాట. వన్స్ నీకు వచ్చాయనుకో యూ విల్ బి గెట్ కస్టమైజ్డ్ అనమాట. ఓకే, లెట్ మీ గో టు అమెజాన్ S3 ఇన్వెంటరీ కాన్ఫిగరేషన్. సరే, ఎనీ డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ జస్ట్ వాంట్ టు చూపిద్దామని అనమాట నీకు. ఓకే, నో ఇన్వెంటరీ జస్ట్ నో 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 నో. Okay, let's go to this PDF. You might find something. Oh my God, we have a lot of things. Okay, the book ఏదో ఇచ్చాడు 3,000 pages book. ఓకే, సో లెట్ మీ గో టు స్మాల్ థింగ్ అనమాట. అసలు ఈ ఇన్వెంటరీ కాన్ఫిగరేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుందో చెప్తాను. ఓకే, గుడ్ ఇన్ఫర్మేషన్, నాట్ ఈవెన్ గుడ్ ఇమేజెస్. అసలు మంచి ఇమేజెస్ ఎక్కడ దొరకట్లేదు, అందుకే అదే ప్రాబ్లం. యా, ఓకే, లెట్ ఇట్ బి వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో నేను నీకు ఏం చెప్తానంటే AWS S3 కాన్ఫిగరేషన్ అనేది అసలు ఎందుకు ఉంటుంది, ఏ విధంగా ఉంటుందో ముందు మనం డిస్కస్ చేద్దాం. దెన్ ఐ విల్ షో యూ ఇన్ ఏ డిఫరెంట్ మేనర్. ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు అంటే నీ దగ్గర నీ బకెట్స్లో ఫర్ ఇందాక ఎగ్జాంపుల్ చెప్తాం, నీ దగ్గర ఒక 10,000 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అనుకుందాం. సో యూ వాంట్ టు నో ఈ 10,000 ఆబ్జెక్ట్స్ వాట్ కైండ్ ఆఫ్ ఫైల్ టైప్, అంటే ఏంటి, అంటే ఏ టైప్ ఉంది, అంటే ఏంటి ఫార్మాట్, అంటే ఫార్మాట్ లైక్ PDF డాక్యుమెంట్ PNG. ఓకే. ఓకేనా, సివి .cvs ఫైల్స్ ఉన్నాయి, PNG ఫైల్స్ ఉన్నాయి, సారీ నాట్ PNG, పార్కే ఫార్మాట్ ఉందా, ఏ ఫార్మాట్లో ఉంది, వాట్ ఈస్ ద సైజ్, వెన్ ఇట్ ఈస్ అప్లోడెడ్, ఎలా ఉంది, అంటే ఏ టైంలో అప్లోడ్ అయింది, ఏ ఫార్మాట్లో అప్లోడ్ అయింది, అర్థమైందా, అంటే ఎప్పుడు అప్లోడ్ అయింది,
ఓకే, వెన్ ఇట్ ఈస్ అప్లోడ్ అంటే ఎప్పుడు అప్లోడ్ అయిందని దాని మీనింగ్ వచ్చింది అనమాట. సైజ్ వచ్చింది, టైప్ వచ్చింది, ఫార్మాట్స్ వస్తాయి. సో నువ్వేం చేద్దాం అనుకున్నావు అంటే ఇప్పుడు నీ దగ్గర 10,000 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. యూ వాంట్ టు పర్ఫార్మ్ ఏ అనలిటిక్స్ ఆన్ ఇట్. అవునా? అంటే ఏంటి? ఆబ్జెక్ట్స్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఆబ్జెక్ట్స్ ఫైల్ టైప్స్ వచ్చినాయి, ఆబ్జెక్ట్ సైజ్ వచ్చింది, ఎప్పుడు అప్లోడ్ వచ్చింది. దాని దానిపైన నువ్వు ఏం చేద్దాం అనుకున్నావు అంటే దానిపైన నువ్వు కొన్ని ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేద్దాం అనుకున్నావు. ఓకేనా? సో లెట్ మీ గో టు ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగ్, లైక్ దీని గురించి నీకు చెప్తాను అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కాన్ఫిగరింగ్ ఏ ఇన్వెంటరీ కాన్ఫిగరేషన్ ఓవర్వ్యూ. Amazon inventory will help you to manage storage by creating the list of objects in S3 on a defined schedule. ఓకేనా? ఇక్కడ యూ కెన్ కాన్ఫిగర్ అ మల్టీ ఇన్వెంటరీ లిస్ట్. ద ఇన్వెంటరీ లిస్ట్ పబ్లిష్డ్ సిఎస్వి ఓఆర్సి పార్కే ఫార్మాట్ ఇన్ ఏ డెస్టినేషన్ బకెట్. అంటే ఏంటి? నువ్వు ఏడబ్ల్యూఎస్ S3 ఒక బకెట్లో నీకు 10,000 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఈ రిజల్ట్స్ కావాలి కదా. అంటే ఏంటి? ఇందాక నేను ఏం చెప్పాను, ఏ ఫార్మాట్లో ఉంది, ఎలా ఉంది, ఏ విధంగా ఉందని చెప్పాను కదా. ఇవన్నిటిని నువ్వు ఏం చేస్తున్నావు? ఏడబ్ల్యూఎస్కి రిక్వెస్ట్ పెడుతున్నావు. ఏడబ్ల్యూఎస్ నీకేం చేస్తుంది? ఒక ఫైల్ని జనరేట్ చేసి నీకు ఇస్తుంది. ఆ జనరేట్ చేసే ఫైల్ ఎలా ఉంటుందంటే ఐదర్ సిఎస్విలో ఉంటుంది, ఓఆర్సీలో ఉంటుంది, పార్కే ఫార్మాట్లో ఉంటుంది. అర్థమైందా? నువ్వేం చేయాలి? కాన్ఫిగరేషన్ క్రియేట్ చేసుకోవాలి. ఎలా క్రియేట్ చేయాలి? నీ సోర్స్ అసలు ఏ బకెట్ను నువ్వు స్కాన్ చేద్దాం అనుకుంటున్నావు, ఏ బకెట్లో ఇప్పుడు 10,000 ఆబ్జెక్ట్స్ అనేది ఏ బకెట్లో ఉంది, నేను నా రిపోర్ట్ని ఎక్కడ పంపించాలి, ఏ ఏ డెస్టినేషన్ రిపోర్ట్లో పెట్టాలి, అక్కడ నుంచి నువ్వు డౌన్లోడ్ చేసుకోవచ్చు బేసిక్గా. ఓకే, సోర్స్ అండ్ డెస్టినేషన్ ఇవ్వాలి. సోర్స్ అండ్ డెస్టినేషన్ ఇవ్వాలి అనమాట. ఓకేనా? సెట్టింగ్ ఆఫ్ నోటిఫికేషన్, ఫర్ ఎగ్జాంపుల్ లొకేషన్ క్వరీయింగ్ ఇన్వెంటరీ అనమాట. ఇక్కడ నువ్వు చూడు. ఓకే, లెట్ మీ షో యూ ప్రాక్టికల్ డెమో. నీకు ప్రాక్టికల్ డెమో చూపిస్తే నీకు క్విక్గా అర్థమవుతుంది అక్కడ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి అనేది. ఓకే, లెట్ మీ గో క్విక్లీ. సో నీకు అర్థమైంది కదా బేసిక్గా ఏంటంటే అసలు నీ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఉంది నీ బకెట్లో. అంటే దాన్ని నువ్వు ఏంటంటే డిఫరెంట్ అనలిటికల్ ప్లాట్ఫామ్స్ లైక్ అమెజాన్ ఎత్తిన అవ్వచ్చు, అమెజాన్ క్విక్ సైట్ అవ్వచ్చు, డిఫరెంట్ ప్లాట్ఫామ్స్కి ఇచ్చి అక్కడ నువ్వు చేసుకుంటావు అనమాట. ఓకే, సో లెట్స్ గో టు ఏడబ్ల్యూఎస్ S3. ఇది నీ బకెట్ కదా. జస్ట్ యూ గో టు మేనేజ్మెంట్. ఇక్కడ ఏముంది? యూ కెన్ క్రియేట్ ఎన్ ఇన్వెంటరీ కాన్ఫిగరేషన్ అన్న బకెట్ టు జనరేట్ ఎ ఫ్లాట్ ఫైల్ లిస్ట్ ఆఫ్ యువర్ ఆబ్జెక్ట్స్ అండ్ మెటాడేటా. దిస్ షెడ్యూల్ రిపోర్ట్స్ ఇంక్లూడ్ ఆల్ ఆబ్జెక్ట్స్ బకెట్ లిమిటెడ్ టు ప్రిఫిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ నువ్వేంటి, నీకు తెలుసు ప్రిఫిక్స్ అంటే ఏంటి? ఈ బకెట్లో నీ దగ్గర ఒక్కొక్క ఫోల్డర్లో 10,000 ఉన్నాయి. బట్ యూ వాంట్ టు ఫిల్టర్ విత్ సమ్ కపుల్ ఆఫ్ థింగ్స్ అనమాట. ఓకేనా? బట్ ఐ ఇంక్లూడ్ ఆల్ వర్షన్స్, నాకు ఆల్ వర్షన్స్ కావాలి. డెస్టినేషన్ బకెట్ ఏంటి? నేను ఏదో ఒక డెస్టినేషన్ బకెట్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బకెట్ ఇస్తున్నాను నేను. ఓకేనా? దాని తర్వాత ఏంటి? ఫ్రీక్వెన్సీ అనేది ఏంటి? ఇది నీకు డైలీ కావాలా, వీక్లీ కావాలా? అంటే ఈ రోజు నీకు 10,000 ఆబ్జెక్ట్స్ వచ్చినాయి, నీకు ఈ రిపోర్ట్ అనేది అండ్ ద ఫస్ట్ రిపోర్ట్ విల్ జనరేట్ విత్ ఇన్ 48 hours. అర్థమైంది? ఎందుకంటే ఫస్ట్ టైం నువ్వు ఏడబ్ల్యూఎస్కి ఇస్తున్నావు కదా. ఏడబ్ల్యూఎస్ నీ రిక్వెస్ట్ తీసుకొని ఓకే ఇతను పలానా బకెట్కి రిక్వెస్ట్ పెట్టాడు, పలానా బకెట్ ఇన్వెంటరీ నేను ఇవ్వాలి అని. ఇది డైలీ కావాలా, వీక్లీ కావాలా? యూ కెన్ సెటప్ డైలీ ఆర్ వీక్లీ. అవుట్పుట్ ఫార్మాట్ ఐ టోల్డ్ యూ సిఎస్వి ఓఆర్సి పార్కే. ఓకేనా? ఇక్కడ నేనేం చేయాలి అంటే ఆబ్జెక్ట్ సైజ్, ఆబ్జెక్ట్ లాస్ట్ మాడిఫైడ్ ఎప్పుడైంది, ఆబ్జెక్ట్ మల్టీ పార్ట్ అయిందా లేదా, రిప్లికేషన్ స్టేటస్ వచ్చిందా లేదా, ఏ ఎన్క్రిప్షన్ ఉంది, బకెట్ కీ స్టేటస్ ఏంటి, అక్కడ దీని యొక్క పర్మిషన్స్, ఆబ్జెక్ట్ ఏసీఎల్ అంటే ఆబ్జెక్ట్ యాక్సెస్ కంట్రోల్స్ ఉన్నాయా లేదా, అండ్ ఈ యొక్క ఆబ్జెక్ట్ ఓనర్ ఎవరు, అసలు ఏ స్టోరేజ్ క్లాస్లో ఉంది, ఇది ఇంటెలిజెంట్ టైరింగ్లో ఉందా లేదా, డేటా ఇంటిగ్రిటీ అంటే దీనికి ట్యాగ్లు ఉన్నాయా లేదా, ఈ ట్యాగ్లు ఉన్నాయా లేదా. అర్థమైందా? ఆబ్జెక్ట్ లాక్ రిటెన్షన్ మోడ్, రిటైన్ అంటిల్ డేట్ లీగల్ అంటే ఇవన్నీ ఆబ్జెక్ట్ లాకింగ్. నీకు ఆబ్జెక్ట్ లాకింగ్ అనే కాన్సెప్ట్ ఉంది, దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. సో ఇది వీటన్నిటి గురించి ఇవన్నిటిని సెలెక్ట్ చేసుకున్నాను అనుకో, నీ అవుట్పుట్ ఫార్మాట్లో లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. నీకేముంది, ఒక ఫైల్ నేమ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ అజ్యూమ్ ఇది ఒక బాటిల్ ఉంది అనుకుందాం. మన బాటిల్ దాని సైజ్ అంత, అది ఎప్పుడు క్రియేట్ అయింది, లాస్ట్ మాడిఫైడ్ డేట్ అయింది, అది ఎలా అప్లోడ్ అయింది, రిటెన్షన్ స్టేటస్ అయింది, అది ఏ ఎన్క్రిప్షన్లో ఉంది, బకెట్ క్వరీలు ఎలా ఉంది, ఆబ్జెక్ట్ ఏసీఎల్స్ ఉన్నాయి. అలా వాట్ యూ మీన్ బై ఇన్వెంటరీ? నీ దగ్గర బుక్స్ ఇన్వెంటరీ అంటే ఎవ్రీథింగ్ కదా, సేమ్ థింగ్. సో ఈ బకెట్ అనేది ఇన్వెంటరీ అనేది దేనికి ఉపయోగపడుతుంది అంటే లెట్స్ టేక్ నీకు చూపిస్తాను. ఏడబ్ల్యూఎస్ S3 ఇన్వెంటరీ ఎథీనా అనేది ఏంటంటే ఒక ప్లాట్ఫామ్. జస్ట్ ఐ విల్ షో యూ అనమాట. ఇక్కడ నువ్వు చూడు, నువ్వేం చేస్తున్నావు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నీకు. ఐ గాట్ ఎ గుడ్ 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 వాట్ యూ మీన్. నాకు ఒక మంచి ఏడబ్ల్యూఎస్ S3 దొరికింది. ఏడబ్ల్యూఎస్ S3 డేటా ఉంది ఇక్కడ. ఏడబ్ల్యూఎస్ S3 డేటా స్టోరేజ్ ఏం చేస్తున్నావు, ఇట్లా పెడుతున్నావు, డైలీ ఆర్ వీక్లీ ఇస్తున్నావు. ఏడబ్ల్యూఎస్ S3 బకెట్ ఇన్వెంటరీకి వస్తుంది.
ఈ బకెట్ ఇన్వెంటరీ అవుట్పుట్ ఫైల్ ఉంది చూసినావా, అనలైజ్ ఇన్వెంటరీ విత్ ఎథీనా. అర్థం, నువ్వేం చేస్తావు, ఎథీనాతోని అనలైజ్ చేస్తావు నీకు ఇచ్చిన అవుట్పుట్ ఫార్మాట్లో. ఓకేనా, ఇచ్చుడు వీడు ఏం పెట్టుకున్నాడు, సైజు ఇవన్నీ పెట్టుకున్నాడు. ఎథీనాలో ఏం పెట్టినాం చూడు, టు రన్ ఏ సీక్వెల్ క్వరీ టు రన్ అనలైజ్ ద ఇన్వెంటరీ డేటా యూ నీడ్ టు క్రియేట్ ఏ ఎథీనా టేబుల్ ఫస్ట్. అంటే ఏం చేయాలి నువ్వు, ఎథీనా అనేది ఏంటంటే ఇట్స్ లైక్ లెట్స్ టేక్ ఎగ్జాంపుల్, ఇది ఒక సీక్వెల్ అనుకుందాం. నీ దగ్గర ఒక ఫైల్ ఉంది, నువ్వేం చేస్తావు సీక్వెల్లో, ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర ఒక 100 లైన్స్ ఆఫ్ టేబుల్ ఉన్న ఫైల్ ఉంది. నువ్వేం చేద్దాం అనుకున్నావు, ఓన్లీ యూ వాంట్ టు ఫెచ్ ఓన్లీ ద ఎస్ నేమ్, శైలజ అనే ఎస్తో ఉన్న నేమ్ని, లేదా లాస్ట్ నేమ్ లైక్ చౌదరి ఉన్న నేమ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ నువ్వు ఫెచ్ చేయాలనుకుంటున్నావు. నువ్వేం చేయొచ్చు, నువ్వు క్వరీస్ రాసి చేయొచ్చు. ఓకేనా, టు రన్ ఏ సీక్వెల్ క్వరీ టు అనలైజ్ ద ఇన్వెంటరీ డేటా యూ నీడ్ టు క్రియేట్ ఏ ఎథీనా టేబుల్ ఫస్ట్, గో టు ఎథీనా సర్వీస్ అండ్ ఏడబ్ల్యూఎస్ మేనేజ్మెంట్ కన్సోల్. నేనేం పెట్టాను, క్రియేట్ ఏ ఎక్స్టర్నల్ ఇన్వెంటరీ టేబుల్, బకెట్ స్ట్రింగ్, కీ, సైజ్ ఇవన్నీ పెట్టాను నేను. పార్టీషన్ ఒక క్వరీ రాస్తున్నాం బేసికలీ. క్వరీ రాస్తున్నాం. అనలైజ్ బై స్టోరింగ్ ఎథినా, ఎగ్జిక్యూట్ ద ఫాలోయింగ్ క్వరీ టు అనలైజ్ ద స్టోరింగ్ యూజింగ్ టైప్ ప్రిఫిక్స్, ఇవన్నీ పెట్టినాం. ఓకేనా, చేయగా నీకు ఎన్ని వచ్చినాయి చూడు, ఇక్కడ దీన్ని పెట్టినాం. ఇన్ మై కేస్ ద ఆబ్జెక్ట్ ప్రిఫిక్స్ ఇస్ బ్యాకప్స్ యూజింగ్ 434 GB. సో ఐ వాంట్ టు నో వేర్ ఐ లుక్ ద డేటా నో లాంగర్ టు మీ రెడ్యూస్ ద కాస్ట్. అంటే ఏంటి, బ్యాకప్స్ అనేది ఎంత వచ్చింది, ఫైల్ సైజ్ 454 వచ్చినాయి, ఫొటోస్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉన్నాయి. ప్లీజ్ నోట్ ఐ యూజ్ ఎ పర్సనల్ బకెట్ లెస్ దెన్ 500 GB, an example in this blog. However, the concept works for a bucket vast amount of objects. అంటే వీడు ఏం పెట్టుకుంటే, వీడు ఏం చేసిండంటే ఇందులో ఉన్న వాటిలో వీడికి ఏం కావాలనుకున్నాడు, లాస్ట్ మోడిఫైడ్ డేట్ ఎప్పుడైంది, మల్టీ పార్ట్స్ అది ఏ బొలేన్లో ఉందా, రెప్లికేషన్ స్టేటస్ ఏదైతుందో పెట్టుకుంటాం. ఓకేనా, పెట్టుకొని వీడు ఏం చేసిండంటే ఆల్సో యూనిట్ టు మేక్ ఏ పార్టీషన్ టేబుల్ ఆర్ అప్డేటెడ్, సో ఎగ్జిక్యూటింగ్ ఫాలోయింగ్ కమాండ్ అని పెట్టిండు. ఓకేనా, పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడకి ఏమి, సెలెక్ట్ ప్రిఫిక్స్ సమ్ ఆఫ్ సైజెస్ అని, టోటల్ సైజ్ ఫ్రమ్, ఇది వాడు కామన్ ఇచ్చుకోండు, వేర్ ద ఎస్టర్డే గ్రూప్ బై ప్రిఫిక్స్ ఇట్లా ఇచ్చుకోండు. చేసుకున్న తర్వాత వాడు ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత వాడికి ఏమొచ్చింది, ఈ యొక్క రిజల్ట్ వచ్చింది. అంటే ఈ యొక్క రిజల్ట్ని బేస్ చేసుకొని వాడు పర్ఫామ్ చేసుకోవచ్చా లేదా ఆపరేషన్స్ని. ఇప్పుడు ఆ 10,000 ఆబ్జెక్ట్స్ నేను చూసుకోవాల్సిన అవసరం ఉందా, అంటే నా యొక్క బకెట్లో నిన్నటి నుంచి ఈ రోజు వరకు టోటల్ సైజ్ బ్యాకప్స్ ఎన్ని, బ్యాకప్ అనే ఫోల్డర్లో ఎన్ని వచ్చినాయి, 454 వచ్చినాయి, ఫొటోస్ అని దాంట్లో ఇంత వచ్చినాయి, వీడియోస్ ఇంత వచ్చినాయి. అంటే నువ్వు కస్టమైజ్ చేసుకోవచ్చు. సో యూఆర్ గెటింగ్ వై వేర్ ఇన్వెంటరీ ఫైల్లో ఇది వస్తుంది. నీకు అర్థమైందా హౌ వి డిడ్ ఇట్ అనేది. Okay, so this is where how the AWS S3 inventory will work for you. Okay, and I will show you there is another concept called AWS metrics. You see, ఇక్కడ 3 arrows ఉన్నాయి చూసినా, ఈ 3 arrows లో there is a thing called AWS storage lens అని ఉన్నాయి. What do you mean by storage lens? అంటే ఏంటి, you wear glasses, right? So you want to get a clear information. అర్థమైందా? సో క్రియేట్ స్టోరేజ్ లెన్సెస్ చేయడం, నేను ఒక స్టోరేజ్ క్రియేట్ లెన్స్ చేశాను అనుకుందాం. అర్థమైందా? జస్ట్ ఐ విల్ సే MyS3 అనేది ఒకటి క్రియేట్ చేశాను నేను. జస్ట్ ఐఎమ్ క్రియేటింగ్, ఇది ఎట్లా ఇవ్వకూడదు, గ్యాప్ ఇవ్వకూడదు, MyS3 అనేది పెట్టుకున్నాను. జస్ట్ డిఫాల్ట్ క్రియేట్ చేశాను. ఓకేనా, లోపలికి వెళ్ళాను నేను. నాకు బేసిక్గా ఇది ఎంటర్ప్రైజ్ అకౌంట్ కాబట్టి నాకు లేదనమాట. బట్ ఏం చేస్తున్నావు అంటే అసలు ఈ ఎంటైర్ AWS S3లో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చూసుకోవచ్చు, ఇక్కడ డాష్ బోర్డ్లో మై డిఫాల్ట్ డాష్ బోర్డ్ అనేది ఉంది కదా, అన్న వ్యూ డాష్ బోర్డ్ కాన్ఫిగరేషన్స్. సో ఇవన్నీ పెట్టుకుని అనుకో నేను ఇచ్చుకోవాలన్నమాట. అంటే ఏంటి, నువ్వు ఇప్పుడు ఒక పర్టికులర్ S3లో నీకు చాలా ఫోల్డర్స్ ఉన్నాయి, డెవ్ టెస్ట్ ప్రాడ్ అని చాలా డిఫరెంట్ ప్రిఫిక్సెస్ ఉండొచ్చు. నీకేంటి అసలు ఎంటైర్ ఆ బకెట్లో ఎంత డేటా ఉంది, ఏంటది ఎంత, నేను మీకు ఫొటోస్ పంపిస్తాను, ఎంత డేటా ఉంది. అండ్ నువ్వు ఇందాక ఏం చేసినావు గుర్తుందా, లైఫ్ సైకిల్ పాలసీస్ రాసినావు. కొన్ని స్టాండర్డ్లో ఉన్నాయి, కొన్ని గ్లేషియర్లో ఉన్నాయి, కొన్ని ఎట్లా ఉన్నాయి. సో యూ వాంట్ టు నో ద లైఫ్ సైకిల్. అరే ఎన్ని రోజులు స్టాండర్డ్లో ఉంది గ్రాఫ్ పరంగా, ఎన్ని రోజులు గ్లేషియర్కి వెళ్ళింది, అసలు నా బకెట్లో ఎన్ని స్టాండర్డ్ దాంట్లో ఉన్నాయి, ఎన్ని గ్లేషియర్లో ఉన్నాయి, ఎన్ని ఇంటెలిజెంట్ టైరింగ్లో ఉన్నాయి అనేది కూడా నువ్వు చూసుకోవచ్చు ఆ గ్రాఫ్స్ ద్వారా. అర్థమైందా? అంటే నా దగ్గర ఎన్ని ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 10,000 ఉన్నాయి, 10,000 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, బట్ 200 ఆబ్జెక్ట్స్ గ్లేషియర్లో నీకు తెలియదు వెయ్యి అనేది. ఆ స్టోరేజ్ లెన్స్ నీకు క్లియర్గా అర్థమైపోయింది అనమాట. ఓకే, లెట్ మీ గో టు ద ఎజెండా టుడే. వాట్ వీ హ్యావ్, మల్టీ పార్ట్ అప్లోడ్స్ అయిపోయింది, వీఆర్ గుడ్. ఇన్వెంటరీ కాన్ఫిగరేషన్ అయిపోయింది, దట్ ఆల్సో వీఆర్ గుడ్. అండ్ వీఆర్ గోయింగ్ టు స్టోరేజ్ లెన్స్. ఐ టోల్డ్ యూ దిస్ ఇస్ అ వెరీ స్మాల్ టాపిక్, అయిపోయింది అది కూడా. ఓకే, అండ్ ఐ వాంట్ టు షో యూ, ఐ జస్ట్ వాంట్ టు డీప్ డైవ్ ఇన్ టు ద స్టోరేజ్ క్లాసెస్ అనమాట. ఓకేనా, నేను స్టోరేజ్ క్లాసెస్ మనం ఎక్కువ మాట్లాడుకోలేదు. ఓకేనా, స్టోరేజ్ క్లాసెస్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అండ్ దాని తర్వాత నీకు ఇంకొక ఇన్ఫర్మేషన్ అనేది కూడా నేను ఏమి ఇస్తానంటే,
ఆబ్వియస్లీ ఐ గో అండ్ ఎక్స్ప్లెయిన్ యూ ఎన్క్రిప్షన్ కాన్సెప్ట్. టుడే ఇస్ ద లాస్ట్ టాపిక్ ఉంది, ఎన్క్రిప్షన్ టాపిక్ కూడా ఉందన్నమాట. దాని గురించి కూడా మాట్లాడుకుందాము. 1 minute. ఎన్క్రిప్షన్ కాన్సెప్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా క్లియర్గా నేను చెప్తాను. అసలు ఏ కైండ్ ఆఫ్ ఎన్క్రిప్షన్స్ ఉంది, ఎలాంటి కైండ్ ఆఫ్ ఎన్క్రిప్షన్స్ ఉంది అనేది. ఓకే, నీకు నేను కంప్లీట్గా క్లియర్గా డయాగ్రామ్, బికాజ్ ఐ వాంట్ టు సేవ్ విత్ డయాగ్రామ్. సెకండ్ గైస్. యా, ఓకే, గాట్ ఇట్. ఐ హర్ గుడ్ ఆర్టికల్. ఒక గుడ్ ఆర్టికల్ దొరికింది. లెట్ మీ గో అండ్ మేక్ మై హోస్ట్. ఓకే, చలో. So first, I'll give you introduction on the storage classes అనమాట. I will give you homework for you. So get ready of entire storage classes. So get a ఓకే prepared ఓకే presentation అనమాట. So just want to show you this particular example. ఎప్పుడైనా కానీ స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్ అనేది చాలా కాస్ట్ ఎక్కువ. అర్థమైందా? ఎంత? స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్ అనేది ఫస్ట్ లెట్స్ డిస్కస్ అబౌట్ దిస్ డయాగ్రామ్ అనమాట. ఓకే, సో నీకు అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్ ఉంది కదా. యాక్సెస్ ఫ్రీక్వెంట్లీ యాక్సెస్ డేటా, మిల్లీ సెకండ్స్ ఆఫ్ యాక్సెస్. ఎప్పుడైనా నీకు కనుక ఒకటి కావాలనుకో, అవునా, నీకు విత్ ఇన్ సెకండ్స్లో నువ్వు ఏం చేయొచ్చు అంటే, అవునా, విత్ ఇన్ సెకండ్స్లో నువ్వు let me get it down. Let me ఇక్కడ నువ్వేం చేయొచ్చు తెలుసా? యా, ఇక్కడ నువ్వు చూడు, AWS S3 స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్ అనేది నీకు ఎలా ఉంటుందంటే, యూ కెన్ యాక్సెస్ ఇమ్మీడియట్లీ. నీకు ఇమ్మీడియట్గా ఎలా ఉంటుంది, నువ్వు కావాలంటే తీసుకోవచ్చు. మిల్లీ సెకండ్స్ ఆఫ్ యాక్సెస్ ఉంటుంది. ఓకేనా? అంటే అది నీకు ఏంటంటే, డేటా అనేది రిప్లికేట్ అవ్వకుండా, డేటా అనేది పోకుండా మోర్ దెన్ 3 అవైలబిలిటీ జోన్స్లో స్టోర్ అయి ఉంటుంది. అర్థమైందా? పర్ జీబీ కాస్ట్ వచ్చేసి ప్రజెంట్ అక్కడ ఉంది తప్పు, 0.23 GB ఉంది పర్ జీబీ పర్ మంత్ కాస్ట్. అందులో స్టోర్ చేయాలనుకుంటున్నాం, $0.023 పే చేయాలి పర్ జీబీకి. ఓకేనా? S3 ఇంటెలిజెంట్ టైరింగ్, నీకు నమ్మకం లేదు, నువ్వు డేటాని ఎప్పుడు వాడతావో తెలియదు, ఏ విధంగా వాడతావో తెలియదు. అర్థమైందా? కొన్నిసార్లు వాడచ్చు, వాడకపోవచ్చు. మరి నేనేం చేయాలి? నేను ఒక స్టోరేజ్లో ఒక రూమ్లో పెట్టుకోవాలి. లెట్స్ టేక్ ఇంటెలిజెంట్ టైరింగ్ అని ఒక రూమ్ అనుకో. నువ్వు వాడుకోవాలంటే ఇస్తాను, లేదంటే పెట్టుకుంటాను. డేటా విత్ చేంజ్ యాక్సెస్ ప్యాటర్న్స్, మిల్లీ సెకండ్స్ ఆఫ్ యాక్సెస్, అది కూడా మిల్లీ సెకండ్స్ ఆఫ్ యాక్సెస్. మోర్ దెన్ 3 అవైలబిలిటీ జోన్స్ ఉంది, బట్ ఇది దీనికన్నా తక్కువ ఉంది, $0.0125 పర్ జీబీ ఉంది. ఇది ఏం చేస్తుంది చెప్పనా? ఇది మోడర్ చేస్తుంది. ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి సేమ్ ఎగ్జాంపుల్. నువ్వు స్టాండర్డ్లో పెట్టుకుంటే ఎప్పుడు నీకు అవైలబుల్గా ఉంచాలి 10,000 ఆబ్జెక్ట్స్ని. బట్ ఈ 10,000 ఆబ్జెక్ట్స్లో నువ్వు ఓన్లీ 1,000 ఆబ్జెక్ట్స్నే పెడుతున్నావు. 1,000 ఆబ్జెక్ట్స్నే బాగా వాడుతున్నావు అనుకో. అదేం చేస్తుందంటే, ఇంటెలిజెంట్ టైరింగ్లోనే మళ్ళీ స్టోరేజ్ క్లాసెస్ ఉంటాయి. ఇంటెలిజెంట్ టైరింగ్లోనే నువ్వు ఆ 10,000 ఆబ్జెక్ట్స్లో ఆ 1,000 ఆబ్జెక్ట్స్ ఉంటాయి చూసినావు, వాటిని నీకు ఇమీడియట్ యాక్సెస్కి పెడుతుంది. నువ్వు మిగతా 9,000 వాడుకోవట్లేదు అనుకో, చిన్నగా ఇంటెలిజెంట్ టైరింగ్లోనే కిందికి పెడుతుంది. నువ్వు వాడుకునే వాటిని పైకి వెళ్తాయి, మిగతా వాటిని కింద వెళ్తుంది. అర్థమైందా? నిన్ను మానిటర్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే చూడు, మానిటరింగ్ ఫీ పర్ ఆబ్జెక్ట్. బట్ నువ్వు దీనికి ఏం చేయాలి తెలుసా?
మానిటరింగ్ ఫీజ్ పే చేయాలి. నేను మానిటర్ చేస్తున్నాను కదా 10,000 ఆబ్జెక్ట్స్లో 9,000 మానిటర్ చేస్తున్నాను కదా అనా. సో నువ్వు దానికి కూడా డబ్బులు కట్టాలి. మినీ స్టోరేజ్ డ్యూరేషన్, బట్ స్టాండర్డ్ కంటే ఇది తక్కువే ఉంటుంది. ఓకేనా. స్టాండర్డ్ 1A అంటే ఏంటి? ఇన్ఫ్రీక్వెంట్, నువ్వు ఇందులో అసలు నువ్వు సరిగ్గా యాక్సెస్ చేయట్లేదు అనుకో, ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్ డేటాను పెట్టుకోవచ్చు. ఓకేనా. ఇది కూడా ఏంటి, నేను వాడను, బట్ వాడితే మాత్రం నాకు తొందరగా కావాలని చెప్తున్నాను. అప్పుడు ఏంటి, మిల్లీ సెకండ్స్ యాక్సెస్, మోర్ దెన్ 3 అవైలబిలిటీ జోన్స్ ఉంది, ఇది స్టోరేజ్ కాస్ట్ ఉంది, రిట్రీవల్ ఫీ పర్ జీబీ. ఓకేనా. మినీ స్టోరేజ్ డ్యూరేషన్, మినిమం ఆబ్జెక్ట్ సైజ్, స్టోరేజ్ బ్యాక్ చేసుకోవాలంటే మినిమం ఇంత ఆబ్జెక్ట్ సైజ్ అనేది ఉండాలి. ఇక్కడ చూడు, ఇది క్రేజీ. S3 వన్ జోన్ ఐఏ అంటే ఏంటంటే, S3 వన్ జోన్ ఐఏ అనేది ఏంటంటే ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్ అనమాట. S3 వన్ జోన్ ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్. ఫర్ ఎగ్జాంపుల్, నీ దగ్గర డేటా ఉంది, నీకు అవసరం లేదు, నువ్వు మోర్ దెన్ 3 అవైలబిలిటీ జోన్స్ నీకు అవసరమా డేటా? వేస్ట్ ఆఫ్ టైం, నీకే అవసరం లేదు అనుకుంటున్నావు. అప్పుడు ఏంటి, రీక్రియేట్ లెస్ యాక్సెస్ డేటా, రీక్రియేటబుల్ లెస్ యాక్సెస్ డేటా. అదేం చేస్తుంది, మిల్లీ సెకండ్స్లో యాక్సెస్ నీకు కావాలనుకుంటే మిల్లీ సెకండ్స్, బట్ ఇదేంటి, ఓన్లీ 1 అవైలబిలిటీ జోన్లో స్టోర్ అయింది. ఛాన్సెస్ ఫర్ డేటా లాస్. ఓకే. ఇది కూడా ఉంటుంది, రిట్రీవల్ ఫీ ఉంటుంది, మినిమం డ్యూరేషన్ ఫీ ఉంటుంది. బట్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి చెప్పనా, స్టాండర్డ్ 1Aకి స్టాండర్డ్ 1 జోన్కి ఇది ఒక దాంట్లో పెడతావు, 3 స్టోరేజ్ దాంట్లో పెడతావు, 3 అవైలబిలిటీ జోన్స్లో, అంత తేడా. అంటే S3 గ్లేషియర్ డెఫినెట్గా ఆర్కైవింగ్ డేటా అని చెప్పాను. మినిట్స్ టు అవర్స్ నీకు చెప్పాను, మినిట్స్ టు అవర్స్లో 1 to 5 ఉంటుంది, 1 to 3 ఉంటుంది, 3 to 12 అవర్స్ అని చెప్పాను. మోర్ దెన్ 3 అవైలబిలిటీ జోన్స్లో ఉంటుంది, రిట్రీవల్ పర్ జీబీ, మినిమం డ్యూరేషన్ ఉంది, మినిమం ఆబ్జెక్ట్ సైజ్ ఉంది, మోర్ దెన్ 3 అవైలబిలిటీ జోన్స్లో పెడతారు. నీకు గ్లేషియర్ కాదు, గ్లేషియర్ కంటే ఇంకా, గ్లేషియర్ లేదంటే నీ డేటా 1000 GB ఉంటే 1000 GB దాంట్లోకి వెళ్తుంది. బట్ గ్లేషియర్ డీప్ ఆర్కైవ్ అనుకో, కంప్రెస్ చేస్తుంది డేటాని కంప్రెస్ చేసి పెట్టేస్తుంది. నువ్వు చూడు, అందుకే ఫ్రమ్ గ్లేషియర్కి గ్లేషియర్ డీప్ ఆర్కైవ్ ఇంకా చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది. అర్థమైందా? సేమ్ ఫాలోయింగ్ చెప్తుంది. అర్థమైందా? అంటే ఇక్కడ నువ్వు చూడు, డిజైన్ ఫర్ అన్నాడు, ఇక్కడ నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఈ రెండింటిని డౌన్లోడ్ చేయడానికి రీజన్ అదే, డిజైన్ ఫర్ ఫ్రీక్వెంట్లీ యాక్సెస్ డేటా. ఓకే. అండ్ స్టాండర్డ్ ఏంటి, లాంగ్ లీవ్ డేటా విత్ చేంజింగ్ ఆర్ అన్నోన్ యాక్సెస్ ప్యాటర్న్. నీకే తెలియదు అసలు వెదర్ నువ్వు యాక్సెస్ చేస్తావు లేదు, నీకే తెలియదు, అందుకే అన్నోన్ యాక్సెస్ ప్యాటర్న్స్ అన్నాను. స్టాండర్డ్ 1 ఎందుకు, లాంగ్ లీవ్డ్ ఇన్ఫ్రీక్వెంట్లీ యాక్సెస్ డేటా, నీకు చాలా రోజులు ఉంటుంది, బట్ నీకు తెలియదు ఎప్పుడు వాడతావు అనేది. ఓకేనా. లాంగ్ లీవ్డ్ ఇన్ఫ్రీక్వెంట్లీ నాన్ క్రిటికల్ డేటా. లిజన్, ఈ యూజ్డ్ ఏ వర్డ్ కాల్డ్ నాన్ క్రిటికల్ డేటా. నాన్ క్రిటికల్ డేటా అంటే ఏంటి, అంటే ఓన్లీ 1 అవైలబిలిటీ జోన్లో ఎందుకు పెడుతున్నాం అంటే నీకే తెలియదు కదా, లాంగ్ క్రిటికల్ డేటా అంటున్నాం కదా, అవునా, అందుకే పెడుతున్నాం. గ్లేషియర్ ఆర్కైవ్ డేటా రిట్రీవల్ టైం రేంజ్ ఫ్రమ్ మినిట్స్ టు అవర్స్, మినిట్స్ నుంచి అవర్స్ వరకు పెట్టుకోవచ్చు. బట్ డీప్ గ్లేషియర్ ఆర్కైవ్ డేటా రేర్లీ, ఈవెన్ ఇఫ్ యూ నీడ్ టు బి యాక్సెస్ టైమ్ ఇన్ అవర్స్. ఇక్కడ మినిట్స్ టు అవర్స్ అన్నాడు, బట్ ఇక్కడ డీప్ గ్లేషియర్లో ఓన్లీ అవర్సే అన్నాడు. యూ నీట్ టు సీ ద కంపారిజన్. నీకు ఇమీడియట్గా రాదు, డీప్ గ్లేషియర్లో అవర్స్ పడుతుంది డెఫినెట్గా. ఓకేనా. రెడ్యూస్ రిడెండెంట్ అని ఇంకొక స్టోరేజ్ వచ్చింది దాని తర్వాత, ఫ్రీక్వెంట్లీ యాక్సెస్ నాన్ క్రిటికల్ డేటా. అర్థమైందా? సో దిస్ ఈస్ ద క్వశ్చన్. అర్థమైందా? యూ అండర్స్టాండ్ ద స్టోరేజ్ ప్యాటర్న్స్, రైట్? యూ నీట్ టు నో ద స్టోరేజ్ ప్యాటర్న్స్. నౌ వీఆర్ గోయింగ్ టు ద లాస్ట్ కాన్సెప్ట్ టుడే. Okay, we learned couple of things today. I think this week will be really protective, I feel. Okay, so let's go to, there is another concept. Yep. Yeah. S3 encryption. మనం ఏం మాట్లాడుకున్నాం? 3 encryptions మాట్లాడుకున్నాం, గుర్తుందా? ఫస్ట్ encryption సర్వర్ సైడ్ అండ్ server సర్వర్ side సైడ్ server side encryption S3, server side సర్వర్ సైడ్ KMS, server side మేనేజ్మెంట్ CKMS, కస్టమర్ customer side. సీకే Okay, వీటి మాట్లాడుకుంటున్నాం. ఓకేనా. ఫస్ట్ థింగ్, సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్ అంటే ఏంటి? The server side is about data అది AWS మేనేజ్ చేస్తుంది. AWS managed. Okay, S3 handles the encryption like read, disk, whatever. There is a different access. Okay, అంటే S3 కంప్లీట్లీ మేనేజ్ చేస్తుంది. హ్యాండిల్స్ ట్రాన్స్పరెంట్లీ బై S3. AWS S3 ఏదైతే ఉందో ఈ లైన్ చూడు నువ్వు. ఓకే, S3 మేనేజ్ చేస్తుంది ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ పైన. ఓకేనా. ఇక్కడ చూడు, ఇక్కడ ఏముంది, సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్ విత్ S3 మేనేజ్డ్ కీస్, SSE. ఓకే, ఇక్కడ ఏముంది, ఎన్క్రిప్షన్ కీ ఆర్ హ్యాండిల్డ్ బై AWS. కంప్లీట్ ఎవరు హ్యాండిల్ చేస్తారు? AWS లో హ్యాండిల్ చేస్తారు. ఈచ్ ఆబ్జెక్ట్ ఈస్ ఎన్క్రిప్టెడ్ విత్ యూనిక్ డేటా కీ ఎంప్లాయింగ్ ద మల్టీ ఫ్యాక్టర్ ఎన్క్రిప్షన్. అంటే ఏంటి, నేను ఏం చెప్పాను,
ప్రతిదానికి AWS ఏంటి ఒక ఎన్క్రిప్షన్ కీ ఇచ్చిదని చెప్పాను కదా. S3 ఎన్క్రిప్ట్స్ ద డేటా విత్ కీ విత్ ఎ మాస్టర్ కీ ఈజ్ రెగ్యులర్లీ రొటేటెడ్. అంటే ఏంటి, ఆ రెగ్యులర్గా ఆ కీ అనేది రొటేట్ అవుతుంది. ఓకేనా. S3 encryption is used to the strongest block critical available 256 advanced encryption standard AES 256 to encrypt the data. అంటే ఎన్క్రిప్షన్ స్టాండర్డ్స్ లో AES 256 అని ఒక స్టాండర్డ్ ఉంది, దాన్ని ఉపయోగిస్తుంది మీకు. అర్థమైందా? గాట్ ఇట్. వెదర్ ఆర్ నాట్ ద ఆబ్జెక్ట్స్ ఆర్ ఎన్క్రిప్టెడ్ విత్ AWS SSE can't be enforced when they are uploaded using the pre-signed URL, because the only way the server-side encryption can be specified through a AWS console or management through a HTTP header request. అంటే ఎప్పుడైనా కానీ ప్రీ సైన్డ్ URLs ఇచ్చేటప్పుడు విత్ ఇన్ ద AWS అకౌంట్ అనేది యాక్సెస్ ఉంటుంది, అవుట్ సైడ్ ద AWS అకౌంట్లో యాక్సెస్ ఉంటుందంటే నువ్వు ఆబ్జెక్ట్ ACLస్ని యాక్సెస్ పబ్లిక్ చేయాలి. బికాజ్ ఎందుకంటే నువ్వు ఆబ్జెక్ట్ అప్లోడ్ చేసిన AWSలోకి బై మనం ఏం ఎన్క్రిప్షన్ మెన్షన్ చేయట్లేదు, బై డిఫాల్ట్గా ఏం తీసుకుంటుంది, SSE S3 తీసుకుంటుంది. అవునా. సో డెఫినెట్గా నువ్వు ఏం చేయాలి, అది విత్ ఇన్ ద AWS అకౌంట్ అయితే నీదే కాబట్టి అథెంటికేట్ చేసుకుని ఆబ్జెక్ట్ అనేది ప్రీసైన్ URL ద్వారా నీకు ఇచ్చేస్తుంది. బట్ అదే నీకు నేను పంపించాను అనుకో, నేనేం చేయాలి, ACLని పబ్లిక్ చేయాలి కదా. దట్స్ వాట్ ఇస్ సెయింగ్. సో ఇక్కడ నువ్వు చూడు అసలు ఎలా వర్క్ అవుతుందో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిద్దాం. క్లయింట్ అనేవాడు ఏం చేశాడు, ఆబ్జెక్ట్ డేటా ఒకటి ఉంది, S3లోకి పంపించాడు. నెంబర్ 2 ఆబ్జెక్ట్ డేటా ఇది అన్న ప్లెయిన్ టెక్స్ట్ S3 డేటాకి. అవునా. దాన్ని ఏం చేసింది, ఫస్ట్ ఎన్క్రిప్షన్కి డేటాకి యాడ్ చేసింది, ఎన్క్రిప్షన్ అల్గోరిథంకి వెళ్ళింది, డేటా అనేది ఏమైంది ఒక ఎన్క్రిప్టెడ్ ఆబ్జెక్ట్లోకి వచ్చింది. నీకు అర్థమైంది. ఫస్ట్ నెంబర్ 2 లైన్ అర్థమైంది, డేటా ఉంది, S3 డేటా కీ ఉంది. అవునా. ఎన్క్రిప్షన్ ఐ మీన్ వాడు ఈ రౌండ్ ఎందుకు పెట్టాడంటే నీ ఫైల్ని ఆ డేటా కీని కలుపుతున్నా అని పెట్టాడు, ఏదో జస్ట్ ఆ రౌండ్. ఎన్క్రిప్టెడ్ ఆబ్జెక్ట్ డేటా అనేది వచ్చింది, నీకు ఎన్క్రిప్ట్ అయిందా లేదా డేటా చివరికి. నెంబర్ 3 ప్లెయిన్ S3 డేటా కీ ఉంది, S3 మాస్టర్ కీ ఉంది, డిక్రిప్ట్ అయింది. చూడు ఈ 3 అనేది ఏంటి, నువ్వు ఎప్పుడైనా వాడుకోవాలనుకున్నప్పుడు. మళ్ళీ ఏమైంది, S3 మాస్టర్, ఇది ప్లెయిన్ కీ అంటే ఇది మాస్టర్ కీ, అంటే కీ అనేది ఏంటి రిమూవ్ చేయడానికి. ఏం చేసింది, కీ వెళ్ళి రిమూవ్ చేసింది, ప్లెయిన్ టెక్స్ట్ డేటా కీ రిమూవ్ ఫ్రమ్ ద మెమరీ. అంటే నీ ఆబ్జెక్ట్ కున్న కీని తీసేసింది, వాడుకున్నాం. ఇంకా దిస్ ఈస్ కాల్డ్ డిఫాల్ట్ ఎన్క్రిప్షన్. ఇక్కడ నీ దగ్గర కీస్ మీద నీకు కంట్రోల్ ఉందా, నీకు ఎక్కడ కీస్ మీద కంట్రోల్ లేదు. ఓకే, నౌ ఇప్పుడు చూడు AWS S3 ఎన్క్రిప్ట్ KMS కి ఇక్కడ ఏముంది, ఎన్క్రిప్టెడ్ డేటా ఉంది, AWS సర్వీస్ ఉంది. ఇక్కడ చూడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూద్దాం. KMS is similar to SSE S3 but uses the KMS key service with provided the additional benefits along with the additional charge. నువ్వు కట్టాలంటే డబ్బులు కూడా కట్టాలి కదా, మరి ఫ్రీ కాదు కదా ఇది. KMS service is that combines the secure, highly available hardware and software to provide a key management service, scaled cloud. KMS uses customer KMS to encrypt the data S3. The master key is never made available. Okay, let's see diagram లో చూద్దాం మనం ఎలా ఉంటుందో. KMS enable you to centrally create the encryption keys and define the policies to control how keys can be used. ఎలా audits, ఓకే ఇదంతా స్టఫ్ ఇచ్చిండాడు, బట్ విల్ గో టు ప్రాసెస్ ఫ్లో ఎలా ఉండేది ఇక్కడ చూద్దాం. An application S3 client requests the encryption key to encryption data pass. Okay, let's go to C. ఇక్కడ చూద్దాము. క్లయింట్ ఉన్నాడు, ఆబ్జెక్ట్ డేటా ఉంది, S3 ఉంది. S3 రిక్వెస్ట్ డేటా కీ ఫ్రమ్ ద CKMS. సో ఏం చేసింది, నెంబర్ 2లో ఏమైంది, S3 అనేది కస్టమర్ మేనేజర్కి, కస్టమర్ ఏం చేస్తాడు ఆల్రెడీ ఒక CKMS క్రియేట్ చేసుకుంటాడు. ఓకేనా. కీ సెండ్ టు S3కి సెంట్ అయింది. అప్పుడు ఏమైంది, నువ్వు పెట్టిన ఆబ్జెక్ట్ అనేది లాక్ అయిపోయింది. ఇక్కడ కీ ఎవరు చేసుకుంటున్నారు, కీ అనేది S3 చేస్తుంది, బట్ దాంట్లో పర్మిషన్స్ అనేది ఎవరు వాడాలి ఎవరు వాడకూడదు అనేది మనం చేస్తున్నాం, కస్టమర్ మేనేజ్డ్. ఓకేనా. KMSకి వెళ్ళిపోయింది. ఓకే, దిస్ ఈజ్ నెంబర్ 3. ఇక్కడ చూడు రిక్వెస్ట్ అయింది 4లో, కీ సెండ్ టు S3 అయింది. దీన్ని ఏం చేసుకున్నాం, KMSలో పెట్టుకుంటున్నాం. దీన్ని KMS జనరేటర్ డేటా కీ అన్ను ప్లెయిన్ టెక్స్ట్ ఉందో దీన్ని ఎన్క్రిప్ట్ చేశాడు ఇక్కడ. ఓకే, నీకు నెంబర్ 3 అర్థం కాలేదని నాకు చెప్పు. నెంబర్ 1 ఏంటి, డేటా. నెంబర్ 2 ఏంటి, S3 రిక్వెస్ట్ డేటా కీ ఫ్రమ్ CKMS. KMS కీలో ఉన్న కీని అడుగుతుంది, హే నువ్వు KMS కావాలన్నావు కదా, ఒక ఆబ్జెక్ట్ వచ్చింది, మరి ఏం చేయమంటావు అని అడిగింది. KMS ఏం చేసింది, నెంబర్ 3లో ఏం చేసిందంటే ఈ CMSని అంటే ఈ కస్టమర్ మేనేజర్ కీని AWS S3లో ఉన్న కీ ఉంది చూసినావా, ఆ రెండు కలిసినాయి. కలిసి ఏం చేసింది, ఆబ్జెక్ట్ ఎన్క్రిప్ట్ అయింది.
ఎన్క్రిప్ట్ ఏం చేసింది, కీ సెండ్ టు S3. మళ్ళీ డీక్రిప్ట్ చేయడానికి ఎవరి దగ్గర ఉండాలి కీ? కస్టమర్ మేనేజర్కి S3 దగ్గర ఉండాలి కదా, అందుకే పంపించింది. నెంబర్ 5 అయింది, ఆబ్జెక్ట్ డేటా వచ్చింది, ప్లెయిన్ టెక్స్ట్ వచ్చింది. మళ్ళీ సారీ, ఎన్క్రిప్షన్ ఆల్గరిథమ్ ఇక్కడ చూడు, ఎన్క్రిప్టెడ్ ఆబ్జెక్ట్ డేటా ప్లస్ ఎన్క్రిప్టెడ్ డేటా కీ. ఇక్కడ 4లో ఏం చేసింది, కీ అనేది మళ్ళీ పంపించిందా లేదా రిటర్న్? ఆల్రెడీ ఇక్కడ ఇక్కడ మనం డేటాను ఏం చేసినాం, ఎన్క్రిప్ట్ చేసినాం కదా, అవునా? ఆ రెండింటిని కలిపింది, డీక్రిప్ట్ చేసింది. సింపుల్ అమ్మా, ఏం లేదు. ఇప్పుడు నువ్వు AWS అనుకుందాం, నేను CKMS అనుకుందాం. డేటా వచ్చింది, ఒక ఆబ్జెక్ట్ వచ్చింది, నేనేం చేయాలి? కస్టమర్ మేనేజ్ చేస్తున్న కీ కదా నేను, అంటే మన ఇద్దరం మేనేజ్ చేస్తున్నాం. నీ దగ్గర ఒక కీ ఉంది, నా దగ్గర ఒక కీ ఉంది, మన ఇద్దరిని కలపాలా లేదా? అది నెంబర్ 3లో జరిగింది. కలిపి నెంబర్ 4 ఏమైంది, ఒక ఆబ్జెక్ట్ని లాక్ చేసింది. నీ డీక్రిప్ట్ చేయాలనుకో, నేను ఎవరికైతే నేను ఇందాక యాక్సెస్ ఇచ్చాను కదా డీక్రిప్ట్ చేయమని, నా కస్టమర్ మేనేజ్ చేస్తున్నాడు కదా, అప్పుడు ఈ నెంబర్ 5లో ఏమవుతుంది, మళ్ళీ ఆబ్జెక్ట్ అనేది వెళ్తుంది అన్న, ఈ ప్లేన్ టెస్ట్ S3 డేటా నీది వచ్చింది. నేను ఎవరికైతే యాక్సెస్ ఇద్దాం అనుకున్నానో నేను వాళ్ళకి పర్మిషన్ ఇస్తాను కదా నా CKMS లో నుంచి, అప్పుడు నీది నాది కలుస్తుంది, మ్యాచ్ అయింది అనుకో, అప్పుడు ఆబ్జెక్ట్ డీక్రిప్ట్ అయింది. దట్స్ ఇట్. అర్థమైందా? ఇది క్లయింట్ సైడ్ అబ్జెక్షన్, ఇది వెరీ సింపుల్, ఇదేం లేదు. యా, ఐ నో ఇక్కడ కాదు. Where is this? I forgot. Hmm? ఎంతసేపు ఏంటి? సరే, సఫారీలో ఎక్కడ ఉంటుంది? దిస్ ఈస్ సింప్లీ కాల్ కస్టమర్ మేనేజ్మెంట్ కీ చెప్తాను. ఆబ్జెక్ట్ కీ వచ్చింది, డైరెక్ట్గా AWS కస్టమర్ కంప్లీట్ కంట్రోల్ అనేది మొత్తం ఎవరి దగ్గర ఉంటుంది, కస్టమర్ దగ్గర ఉంటుంది కదా. సింపుల్ థింగ్. కస్టమర్ మేనేజర్కి ఎలా ఉంటుంది అంటే, దిస్ యూజెస్ దట్ యూ డు నాట్ స్పెసిఫై ఎనీ కస్టమర్ CKMS టు ఫెసిలిటేట్ దిస్ ప్రాసెస్. S3 ఆటోమేటిక్లీ క్రియేట్ ఏ మేనేజర్ CKMS ఇన్ ద ఫస్ట్ టైం అనమాట. అంటే ఏంటి, కస్టమర్ ఏదైతే ఉందో కంప్లీట్గా అతనే కీ రాసుకుంటాడు, ఆబ్జెక్ట్ రావటం, కస్టమర్ కీ మేనేజ్ చేస్తాడు, డేటా ఎన్క్రిప్ట్ అవుతుంది, డిక్రిప్ట్ చేసినప్పుడు ఆ కస్టమర్ దగ్గర ఎవరి దగ్గర అయితే మనం కీ సెండ్ చేయాలి డీక్రిప్షన్ వాళ్ళ దగ్గరికి, అర్థమైందా? అప్పుడు వర్కౌట్ అయిపోతుంది. ఐ మిస్డ్ ఇట్ సమ్హౌ, బట్ నాకు అది దొరకట్లేదు అనమాట. ఇప్పుడే ఎక్కడో ఉండాలి, ఇక్కడే జస్ట్ మినిమైజ్ అయ్యేసరికి పోయింది. బట్ వీఆర్ గుడ్, ఆల్మోస్ట్ వీ స్పెండ్ కపుల్ ఆఫ్ 1 hour 40 minutes టైం. బట్ ఐ వాంట్ టు సీ, యూ నీడ్ టు లెర్న్ కపుల్ ఆఫ్ థింగ్స్ రైట్ నౌ, explore all the options, get a get a good understanding in the, you know, S3. encryption concept. We're done with S3. I don't want to drag. This is first week was done, almost 2 weeks was done, 6 days. Okay. S3, I think I feel that you are good enough to make you some points that, yes, you made some progress in S3. Okay. Next and most important thing, like, we are going to go with the, we made storage. Okay, storage లో couple of other services ఉన్నాయి. I will give 30 minutes brief introduction, couple of other IFS అవ్వచ్చు, మిగతా కొన్ని స్టోరేజ్ ఉన్నాయి, వాటిలో ఇంకొంచెం ఇంట్రడక్షన్ ఇస్తాను. అది అయిపోయిన తర్వాత లెట్స్ గో టు నదర్ కాన్సెప్ట్ అనమాట. విల్ ఇమీడియట్లీ జంప్ టు విచ్ కాన్సెప్ట్ యూ లైక్. విల్ గో టు నెట్వర్కింగ్, వాట్ సెక్యూరిటీ, వేర్ విల్ గో? నెక్స్ట్ మనం కంప్యూటింగ్ హార్డ్, ఐ మీన్ బిగ్ వన్. కంప్యూటింగ్ బేసిక్. కంప్యూటర్ లో చాలా సర్వీసెస్ ఉన్నాయి, బట్ దట్స్ ఫైన్. విల్ గో టు కంప్యూట్, విల్ గో టు EC2. కంప్యూట్ అంటే ఏంటి? EC2 ఇన్స్టెన్సెస్, VPC. when you went to compute, network also will come, because ఒక ఇన్స్టెన్స్ ని క్రియేట్ చేయాలంటే ఆటోమేటిక్ నెట్వర్క్ కావాలి మనకి. ఇట్స్ నాట్ ఈజీ. ఓకేనా? నువ్వు ఏ ల్యాప్టాప్ వాడుతున్నావు? నేను డెల్ వాడుతున్నా, ఐ మీన్ ఆండ్రాయిడ్. ఓకే, డూ యూ హ్యావ్ లైక్ విండోస్ సారీ, నాట్ విండోస్. ఎందుకు? మీ రూమ్ లో ఎవరి దగ్గర మ్యాక్ ఉందా? మ్యాథ్. లేదు మ్యాథ్.
ఓకే. సో అప్పుడు నీకు మ్యాక్ ఉంటే ఈజీ అవుతుంది. బట్ మ్యాక్ ఎందుకు? లేకపోతే ఐ సజెస్ట్ యూ టు అట్లీస్ట్ కీప్ క్యారీ యువర్ మ్యాక్, అట్లీస్ట్ బ్రింగ్ యువర్ మ్యాక్. ఓకే. సో Mhm. ఎందుకు